రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర. రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర. జీవనే మరణే గతి ఆరు నాహి మోరా. రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర. కాళిందీర కూలే కెడి కదంబే రవానా. కాళిందీర కూలే కెಳಿ కదంబే రవానా. రతన బెడిరా ఉపరా బుసబొదు జానా. రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిశోర. లలితా విశాఖాది జత సఖి బృంద. లలితా విశాఖాది జత సఖి బృంద. ఆజ్ఞయా করিব সেবা চরণারবিন্দ. राधा कृष्ण से प्राण मोरा जुगल किशोर. श्री कृष्ण चैतन्य प्रभु दासेरानुदासा. श्री कृष्ण चैतन्य प्रभु दासेरानुदासा. सेवाभिलाषा कोरे नरोत्तम दासा. सेवाभिलाषा कोरे नरोत्तम दासा. राधा कृष्ण स्ति प्राण मोरा जुगल किशोर. राधा कृष्ण प्राण मोरा जुगल किशोर. हरे कृष्णा. సో బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. నేను షార్ట్ గా పాడాను, నేను ఫుల్ గా కూడా పాడలేదు. టైం సమయం పెట్టుకొని ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ షార్ట్ గా చెప్తా. ఓకే, సో చాలా అద్భుతమైన శ్లోకం. ఓకే, రాధాకృష్ణ. చాలా బాగుంది. హరే కృష్ణ. రాధాకృష్ణ ప్రాణమూరా జుగల కిషోర అంటే ఏంటంటే, ఈ రాధాకృష్ణులు దివ్యమైనటువంటి దంపతులు. ఓకే, వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు దంపతులే, అది మనకి తెలియదు స్టోరీ. మనకి యాక్చువల్లీ ఇది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంది స్టోరీ. ఆ రాధాకృష్ణులు ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగి ఎవరు చేస్తారంటే బ్రహ్మదేవుడు పెళ్లి చేస్తాడు. ఎవరు పురోహితుడు అంటే బ్రహ్మదేవుడే పెళ్లి చేస్తాడు. ఇంకా పెళ్లి చేసినటువంటి స్థానం కూడా బృందావనంలో ఉంది. మీరు వెళ్తే గనక ఎక్కడ బ్రహ్మదేవుడు పెళ్లి చేశాడో ఆ పెళ్లి చేసినటువంటి స్థానం కూడా ఉంది. వాళ్ళు దివ్యమైనటువంటి దంపతులు. అయితే వాళ్ళు ప్రేమికులు లాగా, అది ఒక లీల. అది ఒక లీల. అయితే రాధ ఎప్పుడైనా కూడా డీటెయిల్గా చర్చించుకుందాం. అసలు గోపికల బ్యాక్ స్టోరీ ఏంటి, ఎవరెవరు గోపికలు అయ్యారు, ఎలా వచ్చారు అనేది నేను ఎప్పుడైనా మీకు చర్చిస్తాను. ఓకే, అయితే ఇక్కడ రాధాకృష్ణ ప్రాణమోర జుగల కిషోర అంటే వీళ్ళ జుగల అంటే వీళ్ళిద్దరు అన్నమాట. యుగల యుగల అంటే వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కూడా నా ప్రాణము అని ఈయన నరోత్తమ దాస్ ఠాకూర్ వారు పాడుతున్నారు. రాధాకృష్ణుడే నా ప్రాణం, జీవనే మరణే గతి. జీవనే మరణే గతి ఆరో నాహి మోరా అంటే నాకు జీవితమైన మరణమైన వారు తప్పితే నాకు వేరొక ఆశ్రయం ఎవరు లేరు అని. అంటే ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయం ఏదైతే ఉందో, అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఇది చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసినటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఉండేటువంటి యూనిక్నెస్ ఏంటంటే, మనం కేవలం కృష్ణుని మాత్రమే పూజించాం. కొన్ని చోట్ల మనం చూస్తాం కృష్ణుడు టెంపుల్స్లో కృష్ణుడు మాత్రమే ఉంటాడు, లేకపోతే మనం కృష్ణుడిని రుక్మిణి దేవితోటి పూజించడం చూస్తాం. కానీ ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, మనం కృష్ణుడిని రాధా సమేతంగా పూజిస్తాం. ఎప్పుడు కూడా రాధారాణి కృష్ణుడు అంతే.
ఎప్పుడు మనం కృష్ణుడిని సపరేట్గా చూడం. రాధాకృష్ణ ఎప్పుడు రాధాకృష్ణుని పూజిస్తాం మనం. సో మనం అందుకనే ఫోటోలు పెట్టినప్పుడు కూడా ఫస్ట్ అరలో రాధాకృష్ణ ఫోటో ఉంటుంది. అంతే, అన్నిటికన్నా టాప్ మనకి ఏంటంటే రాధాకృష్ణ. తర్వాత మనము విష్ణుతత్వము, చైతన్య మహాప్రభు, నరసింహస్వామి, అలాగే కింద గురు పరంపర అన్ని పెట్టుకుంటూ వస్తాం. మనకైతే టాప్ ఎవరంటే రాధాకృష్ణ. ఓన్లీ కృష్ణ కాదు, రాధాకృష్ణ కంపల్సరీగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కాళిందీర కులే కేళి కదంబీర వన రతన బెడిర ఊపర బొసబో దూజన. అంటే వీళ్ళిద్దరు కూడా యమునా నది ఒడ్డున ఒక చిన్న కదంబ వృక్షాల వనం ఉందంట. కాళింది కేలి తటే కాళిందీర కేలి తటే కదంబేర వన. అంటే కదంబ వృక్షాల యొక్క వనం ఉంది. కదంబ వృక్షాన్ని మీరు చూసారా ఎప్పుడైనా? ప్రభుజీ, మా ఇంట్లో ఉంది ప్రభుజీ. చూసాను వెరీ ప్రభు. నైస్. కదంబ ఇప్పుడు వృక్షం, పెంచుతాను. కదంబ వృక్షంలో ఉండే స్పెషాలిటీ ఏంటి చెప్పండి? దాని పువ్వులు అందంగా ఉంటాయి కదండి, కదంబ వృక్షం పువ్వులు. బాల్ లాగా ఉంటుంది ప్రభు, రౌండ్ గా బాల్ ఉండేది. లాగా అంటే గోళం లాగా ఉంటుంది ప్రభుజీ, అవును. రౌండ్ గా, బంతి లాగా. బంతి లాగా ఉంటుంది. ఈ కదంబ వృక్షాల వనమే ఉందంట అక్కడ. అక్కడ రాధాకృష్ణుడు ఇద్దరు కూర్చున్నారు. ఎక్కడ? అద్భుతమైనటువంటి రత్నాలతో చేసినటువంటి సింహాసనం పైన ఈ దివ్య దంపతులు కూర్చున్నారు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూర్చున్నారంట? రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన రాధాకృష్ణుడు కూర్చొని ఉన్నారు. తర్వాత అప్పుడు ఆయన నరోత్తమ దాస్ చాకురు గారు ఆయన ఇమాజిన్ చేసుకుంటున్నారు, నేను వారికి వారు చూడ్డానికి ఎలా ఉన్నారంట? కృష్ణుడేమో నల్లటి రంగులో ఉంటారు, రాధారాణి తెల్లటి రంగులో, తెలుపు మరియు నలుపు, తెలుపు రంగు నలుపు రంగు. శ్యామ గౌరి అంగే దీబో చందనేర గంధ. శ్యామ గౌరి అంగే దీబో చందనేర గంధ. అంటే శ్యామ అంటే కృష్ణుడు శ్యామ రూపంలో ఉంటాడు, నల్లగా ఉంటాడు. గౌరి అంటే తెల్లగా ఉంటుంది, రాధారాణి తెల్లగా ఉంటుంది, కృష్ణుడు నల్లగా ఉంటాడు. సో వీళ్ళిద్దరికి కూడా చందనముతోటి గంధము రాస్తున్నట్టుగా ఆయన ఊహించుకుంటున్నాడు అంట. ఆయన సేవ చేస్తున్నాడు వీళ్ళిద్దరికి కూడా. చమరాదులాబో కబే హేరిముఖ చంద్ర. అయితే వీళ్ళిద్దరికి కూడా చంద్రముఖములు, ఇద్దరు కూడా చూడడానికి చంద్రుడిలాగానే ఉంటారన్నమాట. ముఖము చాలా అందంగా ఉంటారు రాధాకృష్ణుల ముఖం. వాళ్ళిద్దరికి కూడా ఆ చామరతోటి ఆయన వీస్తున్నాడు. చామర వీస్తూ ఎప్పుడు నేను వాళ్ళ ఈ చంద్రమైనటువంటి ముఖాలని నేను ఎప్పుడు చూస్తాను అని కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకొక శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గఠియా మలా తీర్మలా దివో దోహార గాలే అధరే తులియా దిబో కర్పూర తాంబూలే. అంటే మాలతి పూల దండలతోటి కలిపి వీరికి మెడలో వేస్తానని ఆయన ఊహించుకుంటున్నారు. అంటే ఒక మాలతి పూలు ఎవరికైనా తెలుసా? తెలుసు ప్రభు, క్రీపర్ లాగా పెరుగుతుంది పైకి అది. అవును. ఆ పూలతోటి ఒక దండను తయారు చేసి వీళ్ళిద్దరు మెడలో ఒకటి వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళ అందమైనటువంటి వాళ్ళ ముఖములకి వాళ్ళు చూడడానికి వాళ్ళకి ఏమి ఇస్తారంటే తాంబూలాన్ని అందిస్తారు ఇద్దరికి కూడా అని ఆయన అనుకుంటున్నారు. తర్వాత లలిత విశాఖాది జట సాఖి బృందా. అంటే లలిత విశాఖ అని సఖులు ఉంటారు ఎవరికి? రాధారాణి కన్నా. సో లలిత విశాఖ అనేటువంటి సఖులకి, వాళ్ళిద్దరికి కూడా సఖులు అనమాట. ఎవరికి? రాధారాణి. వీళ్ళు ముఖ్యమైనటువంటి సఖులలో మోస్ట్ ఇంపార్టెంట్ అష్టసఖులు ఉంటారండి రాధారాణికి. అందులో మెయిన్ 2 ఇంపార్టెంట్ లలిత విశాఖ. వీళ్ళిద్దరికి కూడా వాళ్ళ దగ్గర ఆజ్ఞయా కోరిబో సేబా చరణారవింద, వాళ్ళ ఆజ్ఞ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన రాధాకృష్ణుల యొక్క పాద పద్మాలను సేవించాలంటే మనం వాళ్ళ ఆజ్ఞను తీసుకోవాలి. కానీ నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, నేను లలిత మరియు విశాఖ దేవి ఈ ఇద్దరు సఖుల యొక్క నేతృత్వంలో, వారి అనుమతితో నేను రాధా మరియు కృష్ణుల యొక్క పాద పద్మాలను సేవిస్తాను అని చెప్తున్నారు.
అంటే మనము కృష్ణ భగవానుడిని సేవించాలి అంటే, రాధాకృష్ణుని సేవించాలి అంటే మనకి లలిత విశాఖ యొక్క పర్మిషన్ ఉండాలి. ఓకే. అలాగే మనకి గురువుల యొక్క పర్మిషన్ ఉండాలి. అందుకనే మనము పూజ చేసేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? ఏదైనా ఒకటి సపోజ్ ధూపం చూపించాలనుకోండి. ఫస్ట్ ప్రభుపాద ఫోటో పెట్టుకుంటాం. ప్రభుపాద పర్మిషన్ తీసుకుంటాం. లేకపోతే మన గురు మహారాజ్ ఉంటే గురు మహారాజ్ ఫోటో పెట్టుకుంటాం. పెట్టుకొని గురువు గారి పర్మిషన్ తీసుకొని ఆయన తరఫున నేను చేస్తున్నాను పూజ అన్నట్టుగా చేస్తాం. అంతేగాని నేను చేస్తున్నానని కాదు. ఆ భావంతో చేయాలి. మనము గురువు తరఫున నేను చేస్తున్నాను అనేటువంటి భావనతోటి మనము అన్ని ఈ సేవలను అందిస్తామన్నమాట. మనం కూడా చేస్తున్నాం ప్రతిరోజు. ప్రతిరోజు మీరు కూడా చేస్తున్నారు కదా పూజ. మీరు చేస్తున్నప్పుడు చామర చేస్తున్నారా లేదా మీరు? చేస్తున్నారా? చామర ఉందా ఇంట్లో మీ ఇంట్లో? ఉంది ప్రభుజీ. వెరీ నైస్. చామర లేకపోతే కనుక తెచ్చుకోండి. సో మీరు కూడా ఉంది రాధాకృష్ణులకి చేస్తున్నారు కదా ఎవ్రీడే. ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ వారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చేస్తున్నారు. మీరు కూడా చేస్తున్నారు. సో చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ప్రభుపాద మన పర్మిషన్ తీసుకొని ఒకసారి ఇట్లా దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఏదైనా కూడా అలా చేయాలి. ఏదైనా ఐటమ్ స్టార్ట్ చేసే ముందు గురువు పర్మిషన్ తీసుకొని అంటే గురువు ప్రతినిధి కింద నేను చేస్తున్నాను అనేటువంటి కాన్షియస్నెస్లో చేయాలి. నేను చేస్తున్నాను అనుకోకూడదు. ఓకే. అలా చేయాలి. తర్వాత శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసేరాను దాస. అంటే ఈ నరోత్తమ దాసుడు ఎవరు అంటే శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసుడి యొక్క దాసుడిని అని చెప్తున్నాడు అనమాట. అంటే దాసేరాను దాస, దాసాను దాస. ఇది కరెక్ట్ మెంటాలిటీ. విష్ణు భక్తి చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా నేను భక్తుడి యొక్క భక్తుడిని అంటే కృష్ణ భగవానుడి యొక్క దాసుడి యొక్క దాసుడిని నేను అనేటువంటి మైండ్ మనకు ఉండాలండి. మనం ఎప్పుడు కూడా భగవంతుడిని నేను డైరెక్ట్గా వర్షిప్ చేస్తానని అనుకోకూడదు. నేను మీకు ఒక శ్లోకం చెప్తానండి. ఓకే. ఇది పద్మపురాణంలో చెప్పారు. అర్చిత్వాతు గోవిందం తదీయాన్నార్చయేత్తు యః న స భాగవతో జ్ఞేయ కేవలం డాంబికా స్మృతః. అంటే ఏంటో తెలుసా? అర్చిత్వాతు గోవిందం తదీయాన్ నార్చయేత్తు యః. అంటే గోవిందుడి యొక్క పూజ చేశాడంట. నా అర్చిత్వాత్ తదీయాంతు యః. అంటే తదీయం అంటే తదీయుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క దాసుడి యొక్క గోవింద దాసుడి యొక్క అర్చన చెయ్యకపోతే, అంటే మనం కృష్ణుడిని పూజిస్తాను కానీ కృష్ణ భగవానుడి యొక్క దాసుడిని నేను పూజించను అని చేసేవాడు నస భగవతో జ్ఞేయ కేవలం డాంబిక స్మృత. వాడు అసలు భక్తుడే కాదు, వాడు డాంబికుడు, వాడు నిజమైన భక్తుడు కాదు, ఉత్తుత్తి భక్తుడు అని పద్మపురాణం చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇది ఎవ్వరికి తెలియదు. ఇది చాలా మొత్తం ప్రపంచానికి మన సందేశం కింద ఇవ్వాలి. అందరూ గోవిందుడి యొక్క భజన చేద్దాం అనుకుంటారు, అందరూ గోవిందుడిని పూజ చేద్దాం అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం భగవంతుడి దగ్గరికి. డైరెక్ట్గా భగవంతుడి సమక్షం ముందు మనకు వెళ్ళడానికి క్వాలిఫికేషన్ లేదు. భగవంతుడు మనల్ని అలా చూడడానికి కూడా ఇష్టపడడు. భగవంతుడి సందేశాన్ని మనం పట్టించుకోవట్లేదు. భగవంతుడు ఏ విధంగా మనని రావాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మనం వెళ్ళాలి. మనకి నచ్చినట్టు మనం వెళ్ళిపోతాం. అందరూ అంతే, మనకు తెలిసిన వాళ్ళు. ఇది అసలు చాలా ఇంపార్టెంట్. అలాగే వెళ్ళిపోతాం, తప్పు. మనం ఎప్పుడైనా కూడా తదీయాలి అంటే భగవంతుడి యొక్క భక్తులని ఫస్ట్ మనము అర్చించాలి. అప్పుడు అందుకే నేను చెప్పాను, అంటే గురువు గారి ఫోటో మనం పెట్టుకొని, ప్రభుపాద ఫోటో పెట్టుకొని, ప్రభుపాదని మనం గుర్తు చేసుకొని కృష్ణుడికి పూజ చేయాలి. మనం ఆఫరింగ్ చేసేటప్పుడు కూడా మంత్రం ఫస్ట్ ఏం చెప్తాము? ప్రభుపాద మంత్రం చెప్తాం. నమాం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ బుద్ధ. అంటే ఫస్ట్ ప్రభుపాదకి ఇస్తే ప్రభుపాద గురువుకి ఇస్తారు, వాళ్ళ గురువుకి ఇస్తే చైతన్య మహాప్రభుకి ఇస్తే చైతన్య మహాప్రభు కృష్ణుడికి ఇచ్చాడు. అలా వెళ్తే స్వీకరిస్తాడు కృష్ణుడు, అలా ఇష్టపడతాడు కృష్ణుడు తీసుకోవడానికి. నేను వెళ్ళిపోయి డైరెక్ట్గా వీళ్ళందరూ నాకు అవసరం లేదు నేనే వెళ్ళిపోతానంటే మనకు క్వాలిఫికేషన్ లేదు, అది కరెక్ట్ కాదు. అలా చేసినట్టయితే అది డాంబికమైన భక్తి అని చెప్తుంది మన శాస్త్రం. అలా చేయకూడదు. ఓకే. సో అది ఇక్కడ చెప్పింది. సేవ అభిలాష కోరే నరోత్తమ దాస. అంటే నేను సేవని అభిలాషిస్తున్నాను. అంటే మనం ఎప్పుడు కూడా రాధాకృష్ణుల యొక్క సేవని అభిలషించాలన్నమాట. ఓకే.
రాధాకృష్ణుల యొక్క సేవని అభిలషించాలి. ఇది ఓకే. ఇది దీని అర్థం. ఓకే, అందరికి అర్థమైందా శ్లోక ఇది సాంగ్? అర్థమైంది ప్రభుజీ, బాగుంది ప్రభుజీ. అర్థమైంది ప్రభు. చాలా బాగుంది. అర్థమైంది ప్రభుజీ, చాలా బాగుంది. కొత్తగా ఉంది ప్రభుజీ. ఈ మాది రాధాకృష్ణది ఈ మాది పాట విని వీళ్ళిద్దరు ఈ భార్యాభర్తలనే మాదిరి చేసేది కొత్తగా మనకు అవును. ఎక్కడ వినలే, కొత్తగా బాగుంది. అవును మాతాజీ. యాక్చువల్గా చెప్పాలంటే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి చెప్పండి నాకు చిన్న సందేహం ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, గురు గురు పరంపరంగా వెళ్ళాలి, అది ఓకే. ఒక్కొక్కసారి ఏమంటారు, మనము మామూలు మనుషులు హరే కృష్ణ హరే రామ అన్న దేవుడికి చెందుతుంది అని అంటారు కదా ప్రభుజీ. దేవుడు చెందుతుంది. హరే కృష్ణ హరే రామ అంటే కూడా దేవుడు మీ చెందుతుంది. వాయిస్ వినబడట్లేదు ప్రభుజీ. వినిపిస్తుందా? మరి అంటే మనం వెళ్ళాలి, గురువు పరంపరంగా వెళ్ళాలి అన్నారు కదా మీరు. అవును. కృష్ణుడు గురు పరంపర ద్వారానే స్వీకరిస్తాడు ప్రార్థనలని. యాక్చువల్లీ అదే ఫ్యాక్ట్. లేకపోతే వేరే విధంగా మన కృష్ణుడు మన ప్రార్థనలని స్వీకరణ తీసుకోవడం కుదరదు. అంటే తీసుకున్నా కూడా అంత సీరియస్ గా తీసుకోడు కృష్ణుడు. అది ఎలాగంటే సపోజ్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ రాసిస్తే దాన్ని సీరియస్ తీసుకుంటాం. మీరు జస్ట్ బయటికి వెళ్ళి అరిచారనుకోండి, అయ్యో నాకు ప్రాబ్లం వచ్చింది వింటారు, కానీ దాన్ని సీరియస్ తీసుకోరు. అంతే కదా, అవునా కదా? మీరు లెటర్లో రాసిస్తే సీరియస్. అలాగే సపోజ్ కాలేజ్లో స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఎవరైనా అడ్మిషన్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ చూపించి నేను 10th క్లాస్ పాస్ అంటే సీరియస్ తీసుకుంటాను. నాకు 10th క్లాస్లో ఉన్న నాలెడ్జ్ అంతా నాకు వచ్చు అని చెప్తే వింటారు, ఓకే వచ్చి ఉండొచ్చేమో అని వింటారు, కానీ సీరియస్గా తీసుకోరు ఎవరు ఫార్మల్గా. అలాగా అదే విధంగా అయితే కూడా మనం ఎప్పుడైనా కూడా శాస్త్రీయంగా చేయాలి విధిని. ఇది ఎవరికి తెలియట్లే, అదే కదా శాస్త్రీయమైనటువంటి విధిని మనం పట్టించుకోవడం. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు తెలుసా? ఒక శ్లోకం చెప్తాను. యశాస్త్ర విద్ధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి పరాం గతిమని. అంటే ఏంటంటే యశాస్త్ర విద్ధిం ఉత్సృజ్య వర్తతే కామకారత అంటే ఎవరైతే శాస్త్ర విధులని అనుసారంగా కాకుండా వాళ్ళు సొంతంగా చేస్తారో వాళ్ళు నస సిద్ధిం అవాప్నోతి నసుఖం నా పరాంగతి. అంటే వాళ్ళకి సిద్ధి కూడా దొరకదు, సుఖం కూడా దొరకదు, పరమగతి కూడా దొరకదు. అంటే శాస్త్రాలు చెప్పిన విధంగా మనము ఏదైనా కూడా చేయాలి. ఏదైనా భక్తి అయినా శాస్త్రం విధంగా చేయాలి, పూజ అయినా శాస్త్ర విధంగా చేయాలి, మనం అన్ని శాస్త్ర విధంగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ వ్రతమే తీసుకోండి, సింపుల్గా చెప్తా మీకు జోక్, ఓకే సీరియస్గా తీసుకోకండి. సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలని చెప్తారంటే అందులో ఒక విధానం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం ఇలా మీరు చదివితే పూజలో కూడా వస్తుంది. పొద్దున మీరు ఫాస్టింగ్ చేసి సాయంకాలము విని కథ విని వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి పంపించాలి అని ఉంటుంది. మనం ఎట్లా చేస్తాం? సత్యనారాయణ వ్రతం పొద్దున కూర్చొని తినే ముందే ఫస్ట్ ఇడ్లీ తిని కూర్చుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీలు గట్రా తినకూడదు, ఎందుకంటే ఇడ్లీలో ఉడద్దాలు ఉంటుంది. అది పర్వాలేదు వినండి. జస్ట్ ఉడద్దాలు అంటే అది యాక్చువల్లీ తినకూడదు. ఉడద్దాలు అంటే మినప్పప్పు వ్రతంలో తినకూడదు, అది వర్జితం. ఏకాదశి ముందు రాత్రి నాడు ద్వాదశి నాడు తినకూడని ఫుడ్ అది. యాక్చువల్లీ దాన్ని మాష అని కూడా అంటారు. అది తిని కూర్చుంటాం ఫస్ట్. తర్వాత క్యాసెట్ ఆన్ చేస్తాం, అంటే బ్రాహ్మణుడు కూడా ఉండడు, క్యాసెట్ ఆన్ చేస్తాం. ఇంకా మన ఇష్టం, ఇంకా అంతేనా? కరెక్టే కదండి నేను చెప్పేది? సో ఇలా చేయకూడదు ఏది కూడా, మనం అన్ని కూడా శాస్త్ర విధానం ప్రకారంగా చేయాలి. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. లేవు ప్రభుజీ. అదే ప్రభుజీ, ఆజామిలుడు కార్తీక మాసంలో ఆజామిలుడు చనిపోయే ముందు నారాయణ నారాయణ అంటే ఆయనకు స్వర్గం ప్రాప్తిస్తారని ఉంది కదా ప్రభుజీ.
అజామిలుడు అది నామము యొక్క గొప్పతనం. నామములో ఎంత పవర్ ఉందంటే, నామము మీరు తెలియకుండా చెప్పినా దానికి అంత పవర్ ఉంది. మీరు చనిపోయే ముందు భగవంతుడి యొక్క నామస్మరణ చేసినట్టయితే మనలో ఉండే పాపాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత అజామిలుడు వెంటనే వైకుంఠానికి వెళ్ళలా. తర్వాత ఏడాది సంవత్సరం తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. అంటే ఆయన ఆయన ముందు కూడా చనిపోయి భక్తుడే కదా ప్రభుజీ, ఆయన ముందు కూడా భక్తుడే. అంతకు ముందు కూడా అవును, ఆయన యాక్చువల్లీ భక్తుడు. భక్తుడు, భక్తి ఆ. చేశాడు. అది కూడా ఉంది. తర్వాత మధ్యలో పతనం మర్చిపోయాడు. చెందాడు. మధ్యలో పతనం చెందాడు, మళ్ళా గుర్తు చేసుకున్నాడు, చేశాడు. అవును ప్రభుజీ. ఇంకోటి ఏంటంటే అది అక్కడ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఇన్అఫెన్సివ్ చాంటింగ్, అంటే అపరాధ రహితమైనటువంటి జపం. అపరాధం లేకుండా జపం చేశాడు ఆయన. అంటే భగవంతుడి నామాన్ని అపరాధ రహితంగా తీసుకున్నాడు. అంటే ఏదో తెలియకుండా తీసుకున్నాడు. అది అపరాధం, అందులో అపరాధం లేదు. అపరాధ రహితమైన జపం అంటే ఏంటంటే ఇప్పుడు నేను తప్పు చేసి లేకపోతే ఏదైనా పాపం చేసి నేను నామం చెప్తాను అని అనుకొని నేను పాపం చేశాను అనుకోండి, అది అపరాధ రహితమైనటువంటి నామం. దానివల్ల మనం భగవంతుడి ధామానికి అలా వెళ్ళాం, అది అలా అలౌడ్ లేదు. కానీ ఇక్కడ అజామిలుడు బై మిస్టేక్ ఏదో అలా అనేసాడు అంతే. కాబట్టి అందులో కూడా చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇంకా అజామిలుడు ఎప్పుడు కూడా భక్తుల్ని పీడించలేదు. భక్తుల్ని పీడించినట్టయితే అజామిలుడు వెళ్ళేవాడు కూడా కాదు, అదృష్టవశాత్తు. అలాగా. ఓకే, సో సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం. లేదు, అన్ని క్వశ్చన్స్ మనం అడిగి కన్ఫర్మ్ క్లియర్ చేసుకోవాలి కదా, డెఫినెట్గా. ఓకే, ప్రేయర్స్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్ర శ్రీమతి జయపతాయ స్వామినామాచార్య పదాని తేకృపదాని గౌరక్తాని నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఫస్ట్ క్యాంటో ఓపెన్ చేయండి అందరూ. ఫస్ట్ క్యాంటో మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాము. ఎన్నో శ్లోకం చెప్పుకున్నాం మనం? 2వ అధ్యాయంలో 22 చెప్పుకున్నాం ప్రభు. ఎస్, 23 ఓపెన్ చేయండి. మొదటి స్కందమా ప్రభుజీ? మొదటి స్కందములోని 2వ అధ్యాయములో 23. ఓకే, ఎస్. ఎవరైనా శ్లోకం చదువుతారా? శ్లోకము ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదువుతాను ప్రభుజీ. అవుతుందా మాతాజీ? మీకు త్రోట్ ప్రాబ్లం చూసుకోండి. అదే ప్రభుజీ, ఒక్కసారి ట్రై చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. సత్వం రజస్తమయితి ప్రకృతిర్గుణాస్తైర్యుక్తః పరపురుష ఏక ఇహ స్యాదత్తే స్థితాదయే హరివిరించి హరేతి సంజ్ఞః శ్రేయాంసి తత్ర కులు సత్వతనోత్పణాం న్యుహో. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదువుతారా? ఇది ఫస్ట్ చదువుతానండి ప్రభుజీ. దివ్యుడైన పరమ పురుషుడు ప్రకృతి దిగుణాలైన సత్వగుణము, రజోగుణము, తమో గుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానునికి అతని ప్రధానాంశములతో
సహా భక్తియుత సేవను గూర్చవలనని గత శ్లోకంలో తెలుపబడిన విషయము ఇచ్చట ధృవీకరించబడుచున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని ప్రధానాంశములు విష్ణు తత్వాలుగా పిలువబడుదురు. శ్రీకృష్ణ భగవానుని శ్రీకృష్ణ భగవానుని నుండి తొలుత బలదేవుడు వ్యక్తమయ్యను. పిదప బలదేవుని నుండి సంకర్షణుడు, సంకర్షణుడి నుండి నారాయణుడు, నారాయణుడి నుండి ద్వితీయ సంకర్షణుడు వ్యక్తములైరి. అటు పిమ్మట ద్వితీయ సంకర్షణుని నుండి విష్ణువు యొక్క పురుషావతారములు వ్యక్తములైనవి. సత్వగుణావతారములైన విష్ణువు ఈ భౌతిక జగమునందు పురుషావతారమై ఉన్నాడు. అతడే క్షీరోదక సాయి విష్ణువు లేదా పరమాత్మగా తెలియబడుచున్నాడు. బ్రహ్మదేవుడు రజోగుణ రూపము కాగా శివుడు తమోగుణ రూపమై ఉన్నాడు. ఈ విధముగా భౌతిక జగమున ఈ ముగ్గురు త్రిగుణములకు అధిష్టాతలై ఉన్నారు. విష్ణువు యొక్క సత్వగుణాకారం అనే సృష్టి ఎనున్నది జరిగి ఉన్నది. దాని నాశము అవసరమైనంతని తమో గుణ రూపమైన శివుడు తాండవ నృత్యము సలుపును. భౌతిక భావనాపరులైన వారే బ్రహ్మ మహేశ్వరులను పూజింతురు. కానీ శుద్ధ భక్తులైన వారు సత్వగుణ ప్రధానుడైన విష్ణువుని అతని వివిధ రూపాలలో అర్చింతురు. విష్ణువు అనంత కోటి స్వాంశ రూపాలలో మరియు విభిన్నాంశ రూపాలలో వ్యక్తమగుచుండను. స్వాంశ రూపములు విష్ణు తత్వములు కాగా విభిన్నాంశములు జీవతత్వములై ఉన్నవి. విష్ణుతత్వములు జీవతత్వములు రెండును తమ యొక్క ఆది అయిన ఆధ్యాత్మిక రూపములని కలిగి ఉండును. జీవులు కొన్ని మార్లు భౌతిక శక్తికి ఆధీనులైనను విష్ణుతత్వములు మాత్రము సదా భౌతిక శక్తిని అదుపు చేయగలిగే ఉండును. భౌతిక శక్తి యొక్క ఆధీనమున యుండెడి జీవతత్వములను ఉద్ధరించుటకే దేవదేవుడైన విష్ణువు భౌతిక జగమున అవతరించుచుండును. ప్రకృతికి తాము ప్రభువులమన్న భావనలో జీవులు భౌతిక జగమునకు వచ్చి ప్రకృతి త్రిగుణములచే బంధింపబడుదురు. అటు పిమ్మట వారు వివిధ కాలపరిమితి గల ఖైదు శిక్షను అనుభవించుటకు తమ దేహములను మార్చవలసి వచ్చును. భౌతిక జగమునుడి ఈ బందీ గృహము పరమపురుషుని ఆజ్ఞ మేరకు బ్రహ్మచే సృష్టించబడును. పిదప కల్పాంతమున సమస్తము శివునిచే నశింపచేయబడును. ఇక అట్టి బందీ గృహపు పోషణమునకు సంబంధించినంత వరకు అట్టి కార్యము విష్ణువుతే నిర్వహించబడుచుండును. దేశమునందలి బందీ గృహము ప్రభుత్వముచే పోషించబడు రీతి ఈ బందీ గృహము విష్ణువుచే పోషింపబడును. కనుక జన్మ మృత్యు జరావ్యాధులనడి పలు క్లేశములని కలిగినట్టు ఈ భౌతిక జగమనడి బందీ గృహము నుండి ముక్తిని వాంఛించువారు విష్ణువును పరుపవలసి ఉన్నది. అటువంటి విష్ణుమూర్తి కేవలము భక్తియుత సేవతోని అర్పింపబడును. కాని భౌతిక జగపు ఖైదీ జీవనముననే కొనసాగించవలసి వచ్చినచో తాపత్రయముల నుండి తాత్కాలిక ఉపశమనము కొరకు శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల నుండి కోరికలను పొందవచ్చును. కానీ ఏ దేవతయు బద్ధుడైన జీవుని భౌతికత్వ జీవనము నుండి విడుదలను కావింపలేడు. అట్టి కార్యములు కేవలము దేవదేవుడైన విష్ణువే వరణించగలడు. కావున అతని నుండియే పరమ శ్రేయమును పొందుట సాధ్యమగును. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. ఇప్పుడు ఎవరు ఏమిటి, ఎవరు ఏం చేస్తారు, ఎవరిని మనం పూజించాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరు చెప్తున్నారు దీన్ని? ఋషుల ప్రశ్నలు ఈ శౌనకాది ఋషులు ప్రశ్నలు అడగడం జరిగింది. ఎవరికి? సూత మహర్షి. సో సూత గోస్వామి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇలా చెప్తున్నారు. ఏంటి ఆన్సర్? ఏం చెప్తున్నారంటే సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్ గుణాస్తైర్ యుక్త పరః పురుష ఏక ఇహాస్య ధాతే స్థిత్యాద్యే హరివిరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర కలు సత్వతనో నృణాం స్యుః. అంటే దీని అర్థం ఏంటంటే
దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ గుణాలతోటి కలిసి ఉన్నాడు. యాక్చువల్లీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గుణాతీతుడు, అవునా, నిర్గుణుడు. ఆయనకి ఎటువంటి గుణాలతోటి సంబంధం లేదు. భౌతిక ప్రపంచంతో శ్రీకృష్ణ భగవానుడికి సంబంధము లేదు. అందుకనే మనము రాధాకృష్ణులు ఎప్పుడు కూడా గోలోక బృందావనంలో వాళ్ళు రాధాకృష్ణులు ఇంకా గోపికలు వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు దివ్యమైనటువంటి లీలలలో ఉంటారు. సో వాళ్ళు భౌతికమైనటువంటి ప్రపంచానికి వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు అంటే డైరెక్ట్గా లేదు సంబంధం. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తామంటే నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మనం ప్రొటెక్షన్ అడుగుతాం అనమాట. రాధాకృష్ణుల్ని మనం డిస్టర్బ్ చేయం మన ప్రాబ్లమ్స్కి, భౌతిక ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్స్. అయితే ఈ భౌతిక ప్రపంచం అంతా ఎలా తయారైందంటే చాలా డిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి. ఫస్ట్ రాధాకృష్ణుల నుంచి కృష్ణుడి నుంచి బలరాముడు, బలరాముడి నుంచి సంకర్షణుడి నుంచి బలరాముడి నుంచి మొదటి చతుర్వ్యూహం, తర్వాత రెండో చతుర్వ్యూహం సంకర్షణుడు, తర్వాత సంకర్షణుడి నుంచి మహావిష్ణువు నుంచి బ్రహ్మాండాలు వచ్చాయి. కాబట్టి చాలా డిస్టెన్స్ ఉంది రాధాకృష్ణులకి ఇంకా ఈ భౌతిక ప్రపంచానికి. ఈ భౌతిక ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎలా నడిపిస్తున్నాడు కృష్ణుడు అంటే దానికి మహావిష్ణువు స ఈక్షతే. జాగ్రత్తగా వినండి. స ఈక్షతే అంటే మహావిష్ణువు ఎప్పుడైతే కనుక ఈ భౌతిక ప్రపంచాన్ని తన కంటి చూపుతో చూస్తాడు, ఈ భౌతిక బ్రహ్మాండానికేసి కంటి చూపుతో చూస్తాడు అనమాట. ఆయన కంటి చూపుతో కూడా పాలన చేయగలడు, కంటి చూపుతోటి ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క అంగాలు ఏ అంగంతోటైనా ఏ పనైనా చేయగలడు ఆయన. కాబట్టి మహావిష్ణువు ఎప్పుడైతే కనుక అలా ఈక్షతే అంటే కంటితో చూస్తాడో, చూసినప్పుడు తన కంటి ద్వారా ఓకే ఈ జీవులందరూ కూడా లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఎందు లోపలికి? ఈ బ్రహ్మాండం లోపలికి. అంటే బ్రహ్మాండం లోపలికి తన శక్తిని పంపిస్తాడు. ఈ శక్తి పేరు కాళీ శక్తి. కాళీ, బిభృత్ శక్తి, బిభృత్ శక్తి లేకపోతే కాళీ శక్తి. అంటే కాళీ అంటే కాళికాదేవి, బిభృత్ అంటే దుర్గాదేవి, కాళికాదేవి. ఆ శక్తి భగవంతుడి యొక్క ఆది పరాశక్తి. శక్తిమంతుడు రెండు ఉంటాయండి. శక్తిమంతుడు. మీకు ఫస్ట్ రెండు తెలుసుకుందాం ఇవాళ, చాలా ఇంపార్టెంట్. నిన్ననే కృష్ణ భగవానుడి యొక్క కృష్ణుడు లీలని మనం వింటున్నాం, నేను చదువుతున్నా. కృష్ణుడు దేవకి వసుదేవులకి పుట్టబోయే ముందు ఏం జరిగిందో స్టోరీ చెప్తాను. కంసుడు ఆ దేవికి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అంటే మరి డైరెక్ట్ కాకపోయినా కజిన్ అన్నయ్య అవుతాడు. తర్వాత ఏం జరిగింది? కంసుడి దేవికి పెళ్ళయింది వసుదేవుడితోటి. అలా వెళ్తున్నప్పుడు ఆకాశవాణి పలికింది, ఒరే మూర్ఖుడా, నీ చెల్లెలి అష్టమ సంతానం, అష్టమ కొడుకు నేను చంపబోతున్నాడని చెప్తా. వెంటనే కత్తి తీసి చంపపోతే వసుదేవుడు ఆపి నాకు పుట్టబోయే పిల్లలందరినీ నేను నీకు ఇచ్చేస్తాను, కాబట్టి నీ చెల్లెల్ని చంపవద్దు అని కోరుకుంటాడు. అలాగే సరే అని వదిలేస్తాడు. పుట్టిన ప్రతిసారి బిడ్డను తీసుకొచ్చి కంసుడు చేతిలో పెట్టారు. కంసుడు చంపడం జరుగుతుంది. కంసుడు కూడా మొదట్లో మొదటి బిడ్డ తీసుకొచ్చినప్పుడు చంపడు. నారదుడు వచ్చి చెప్తాడు. నారదుడు వచ్చి అంటాడు, ఈ దేవతల మాటల్ని నమ్మకూడదు. ఆకాశవాణిలో 8వ గర్భం అని చెప్పారు. 8వ గర్భము కౌంటింగ్ మనకు తెలియదు కదా, మొదటి నుంచా చివరి నుంచా అంటే అవును కరెక్టే అని చంపేస్తాడు. కాబట్టి మనకి డౌట్ రావచ్చు, అదేంటి నారదుడు అంత గొప్ప భక్తుడు కదా, ఆయన ఏంటి ఇలాంటి పాపాన్ని ఎందుకు చేయించాడు అని. ఆయన ఎందుకు అలా చేయిస్తున్నాడు అంటే సో దాట్ కృష్ణ భగవానుడు త్వరగా రావాలని. కృష్ణుడు త్వరగా రావాలంటే ఇతను పాపం చేయాలి, కృష్ణుడికి కోపం రావాలి, లేకపోతే కృష్ణుడు రాడు కదా. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటాడు. కృష్ణుడిని మనం ఆయన రప్పించాలి. కాబట్టి కంసుడు అలా చేస్తాడు, చంపేశాడు. మొదటి కొడుకునే కాదు, 2, 3, 4, 5, 6. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఏం జరుగుతుందంటే 7వ సంతానం వచ్చేసరికి బలరాముడు దేవకీదేవి గర్భంలోకి ప్రవేశిస్తాడు. దేవకీదేవి గర్భంలో ప్రవేశించినప్పుడు దేవకీదేవి
గర్భంలో ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలోకి దుర్గాదేవి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు తన యోగమాయ శక్తితోటి ట్రాన్స్ఫర్ చేస్తాడు బలరాముణ్ణి రోహిణీదేవి గర్భంలోకి, ఆ రోహిణీదేవి గర్భంలో ఉన్నటువంటి దుర్గాదేవిని దేవకీదేవి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే పుట్టినటువంటి ఫస్ట్ బలరాముడు అంతకుముందు అబార్షన్ అయిందని అనుకుంటాడు కంసుడు. తర్వాత ఆడపిల్ల పుట్టిందని తెలుస్తుంది. ఆడపిల్ల పుట్టిందని తెలిసిన తర్వాత వెంటనే ఆ ఆడపిల్లని చంపడానికి వస్తాడు. చంపడానికి వచ్చినప్పుడు చాలా దీనంగా దేవకీదేవి చెప్తుంది అనమాట, అన్నయ్య చంపకు, ఇప్పుడు నాకు పుట్టబోయేటువంటి పాపని నేను నీ కొడుక్కి పెళ్లి చేస్తాను, ఓకే, అంటే నీ కోడలు అవుతుంది, ఓకే, చంపకు, దయచేసి చంపకు అని కూడా ప్రార్థన చేస్తుంది. అయినా కూడా కంసుడు వినకుండా చంపడానికి ఆ పాపని తీసుకొని విసిరేసినప్పుడు ఆ పాప పైకి వెళ్ళి 8 చేతులతోటి దుర్గాదేవి కింద వస్తుంది. ఓకే, దుర్గాదేవి యోగమాయ శక్తి. అప్పుడు రకరకాల లోకాల నుంచి దేవతలందరూ వచ్చి దుర్గాదేవిని పూజిస్తారు, రకరకాల ఆర్టికల్స్ ఇస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు దీవిస్తాడు దుర్గాదేవిని, నిన్నందరూ పూజిస్తారు, ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళందరూ కూడా నిన్ను పూజిస్తారు. ఎవరికైతే దాంపత్య సమస్యలు ఉండేవాళ్ళు యాక్చువల్గా దుర్గాదేవిని పూజించాలి. ఇది మనకి భాగవతంలో కూడా వచ్చింది, దాంపత్య సమస్యలు ఉండేవాళ్ళు. అందుకని లేడీస్ బాగా దుర్గాదేవి వ్రతాలు అన్నీ కూడా ఉంటాయి మన పెళ్లి చేసిన తర్వాత, రైట్. అలాగే శివుణ్ణి పూజించడం అనేది ఏంటంటే కన్యలు పూజిస్తారు. పెళ్లి కాకముందు ఒక మంచి వరుడు కావాలి అనేటువంటి ఉద్దేశంతో శివుణ్ణి పూజిస్తారు. అలాగే శివుణ్ణి యుద్ధానికి వెళ్లే ముందు శివుణ్ణి పూజిస్తారు. ఇది కూడా భాగవతంలో చెప్పారు. అంటే వీరత్వము, అంటే వీరుడిలాగా ఉండాలి అంటే, గొప్ప వీరుడు హీరో అవ్వాలి అంటే గనక శివుణ్ణి పూజించాలి అని ఉంది. అలాగే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా శివుణ్ణి పూజించాలని ఉంది భాగవతం. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం దుర్గాదేవి గురించి చెప్పుకున్నాం, ఓకే, యోగమాయ శక్తి. అయితే ఇప్పుడు మరి దుర్గాదేవి శక్తి ఆది పరాశక్తి, ఆదిశక్తి, అన్నిటికీ శక్తి. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి శక్తి అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద భూకంపం వచ్చిందంటే ఎంత బలం ఉంటుంది, భూకంపం వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక పెద్ద అగ్నిపర్వతం పగిలిందంటే, లేకపోతే విద్యుత్ శక్తి కరెంట్ షాక్ తగిలింది అనుకో, ట్రాన్స్ఫార్మర్లో ఎంత పవర్ ఉంటుంది, లేకపోతే ఒక పిడుగు పడిందని, పిడుగులో ఎంత శక్తి ఉంటుంది, శక్తి. అయితే శక్తిమంతుడు కూడా ఉంటాడు. ఇది వేదాంతమైనటువంటి చర్చ. శక్తి గొప్పదా, శక్తిమంతుడు గొప్పవాడా అని. శక్తి గొప్పదా, శక్తిమంతుడు గొప్పదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు శక్తిమంతుడే గొప్పవాడు అనేది నిర్ణయం. శక్తిమంతుడు అంటే ఎవరు శక్తిని ధరిస్తున్నారో వాళ్ళే గొప్పవాళ్ళు అనేది దాని యొక్క ఇదన్నమాట. శక్తిమంతుడికి ఒక రకంగా అభేదం ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే దుర్గాదేవి విభృత్ శక్తి భగవంతుడిలో ఉండేటువంటి అనేకమైన శక్తులలో ఒక శక్తి మాత్రమే. ఎలాగా అంటే వేదాలలో ఏం చెప్పారంటే పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, అంటే ఒకటే శక్తి కాదు భగవంతుడి దగ్గర ఉన్నది. భౌతిక ప్రపంచానికి కావాల్సినటువంటి ఒక శక్తి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. మమ తేజోంశ సంభవ, అంటే భగవద్గీతలో మీరు 10వ అధ్యాయం కనుక మీరు చూసినట్టయితే 10th చాప్టర్ చూసినట్టయితే ఆప్షన్స్ 9th చాప్టర్ నేను మీకు శ్లోకం చెప్తాను, భగవద్గీత ఓపెన్ చేసుకుంటాను. ఓకే, సో భగవద్గీత 10th చాప్టర్ ఓపెన్ చేసుకోండి. ఓకే, 10th చాప్టర్లో లాస్ట్ శ్లోకానికి వచ్చేయండి. ఓకే, ఎవరిని చదువుతారా లాస్ట్ శ్లోకాన్ని? 10:42 భగవద్గీత 10వ అధ్యాయంలో 42వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ చెప్పండి.
అథవా బహునైతేవా కిం జ్ఞాతేన తవార్జున ఇష్టాభ్యాసమిదం కృష్ణ ఏకాంకేశేన స్థితో జగత్. కానీ అర్జున, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశ మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను. కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నేను నా ఒక అంశ మాత్రము చేతనే ఈ విశ్వాన్ని వ్యాపించి పోషిస్తాను. అంటే ఒక అంశ మాత్రము చేతనే కృష్ణ భగవానుడు వ్యాపించి విశ్వమంతా వ్యాపించి పోషిస్తున్నాడు. ఒక అంశ మాత్రము చేతనే అంటే ఒక అంశ ఎవరు? పరమాత్మ విష్ణుమూర్తి. ఒక అంశతోటి పరమాత్మ రూపములో జస్ట్ ఒక అంశతోటే ఆయన మొత్తం విశ్వాన్నంతా వ్యాపించేసి ఆయన పాలిస్తున్నాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు అంటాడు, అది మనం ఊహించుకోలేనంత గొప్పవాడు ఆయన. అయితే నేను ఇందాకేం చెప్పాను, ఈ అంశలాగా వచ్చినటువంటి మహావిష్ణువు, ఆ మహావిష్ణువు యొక్క కంటి చూపు నుంచి ఎప్పుడైతే భౌతిక ప్రపంచాలన్నీ వచ్చాయో, ఆయన రోమకూపం నుంచి భౌతిక ప్రపంచాలు వచ్చినప్పుడు, ఆ భౌతిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి రోమకూపంలోంచి ఎప్పుడైతే ఆయన కంటితోటి చూశాడో, ఆ చూసినటువంటి చూపులోంచి కాళీ శక్తి వచ్చింది, బిభృత్ శక్తి వచ్చింది. అప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంతా కదిలింది. ఈ 16 16 ఎనర్జీస్ అని ఉంటారు, 16 శక్తులు, అవన్నీ కూడా కదులుతాయి. 16 తత్వాలు అవన్నీ కూడా కదులుతాయి అన్నమాట. అలాగే ఆయన కంటి చూపుతోటి ఆ చూసినటువంటి చూపు ఏదైతే ఉందో, ఆ చూపే సదాశివుడు. ఆ వచ్చినటువంటి శక్తి ఎవరు అంటే కాళికాదేవి, దుర్గాదేవి. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన పాలిస్తాడు. ఏ విధంగా పాలిస్తాడు? పరోక్షంగా ఆయన ఈ శివ పార్వతుల ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణుడు నడిపిస్తున్నాడు. ఇది చాలా రహస్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం. అయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తాను, బ్రహ్మ సంహితలో అనమాట. సో ఇదేంటంటే, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాన్ని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి చేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ అంటే దుర్గాదేవి యొక్క గొప్పతనం ఏంటంటే, సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తి, స్థితి చేయడానికి కావలసినటువంటి శక్తి, ప్రళయం కావించడానికి కూడా కావలసినటువంటి శక్తి ఎవరు అంటే దుర్గా. మరి ఈ దుర్గాదేవి ఎవరట? ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా. ఛాయ ఏవ అంటే కృష్ణ భగవానుడి యొక్క ఛాయ. ఛాయ అంటే ఏంటంటే చెప్పండి, ఇప్పుడు మనకి నీడకి ఉన్నటువంటి సంబంధం ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఒక నీడని చూపిస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మీకు నీడ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నీడ కనిపిస్తుందా? ఇక్కడ నీడ, రైట్? ఛాయ. ఇప్పుడు నీడ నా చేతిని కంట్రోల్ చేస్తుందా, చెయ్యి నీడని కంట్రోల్ చేస్తుంది? ఏది దేన్ని కంట్రోల్ చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. చెయ్యి నీడని కంట్రోల్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా. మొదటి పోయంలో ఏం చెప్పారంటే, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ అంటే సృష్టిని కూడా, స్థితిని కూడా, ప్రళయాన్ని కూడా నడిపించేది ఆది పరాశక్తి. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ విషయాన్ని? సృష్టి స్థితి ప్రళయాన్ని మూడింటిని నడిపించేది ఆది పరాశక్తి దుర్గా అమ్మవారని మీరు విన్నారా ఎప్పుడైనా ఈ స్టోరీని? విన్నాను ప్రభుజీ. ఆ ఆది పరాశక్తి నుంచే మహావిష్ణు, బ్రహ్మ, శివుడు అందరూ వస్తారు. వాళ్ళ భార్యలు ఆమె అంశంలో నుంచే వాళ్ళ భార్యలకు ఇచ్చేది. అన్నిటికంటే వచ్చి శక్తిదా అనేసి విన్నాం ప్రభుజీ. అవును, అలా ఆది పరాశక్తి అని చెప్తారు. ఓకే, కానీ ఈ ఆది పరాశక్తి ఎవరు అంటే భగవంతుడి యొక్క ఛాయ, అంటే భగవంతుడి యొక్క నీడ. అంటే భగవంతుడు ఎలా కలిపితే అలా కదులుతుంది దుర్గాదేవి. కానీ దుర్గాదేవి స్వరాట్ కాదు. ఇప్పుడు భాగవతంలో మొదటి శ్లోకంలో ఏమొస్తుందంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతో ఇతరతస్తన్మయాత్ అని వచ్చినప్పుడు అక్కడ ఏమని వస్తుందంటే స్వరాట్, అభిజ్ఞ స్వరాట్ అని వస్తుంది.
అభిజ్ఞ స్వరాట్ అంటే అన్ని తెలిసినవాడు కృష్ణుడు. స్వరాట్ అంటే చాలా ఇంపార్టెంట్ పదం అది. స్వరాట్ అంటే ఆయనని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆయనే అందరినీ కంట్రోల్ చేస్తాడు. అంటే ఆయన ఇండిపెండెంట్, ఆయన డెసిషన్ ఇండిపెండెంట్గా తీసుకుంటాడు, ఎవరి దగ్గర కంట్రోల్ తీసుకోడు, పర్మిషన్ అడగడు. కానీ దుర్గాదేవి స్వరాట్ కాదు, ఛాయ. ఛాయవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా. అలాగే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది అన్నమాట. ఏంటంటే కృష్ణుడు ఏమంటాడంటే ప్రకృతి ఆ భగవంతుడి యొక్క అధ్యక్షతలో ఉంది. దుర్గాదేవి అంటే ఎవరండి? ప్రకృతి, అంతే కదండి, ప్రకృతే కదా. దుర్గాదేవి అంటే ఎవరు చెప్పండి? ప్రకృతి శక్తి కదా, ప్రకృతి యొక్క శక్తి. సో కృష్ణ భగవానుడు ఏం చెప్తానంటే మయాధ్యక్షేన ప్రకృతి సూయతే స చరాచర. ఓకే, సో నేను ఈ శ్లోకాన్ని చెప్తాను, చదవండి. 9వ అధ్యాయంలో 10వ శ్లోకం చెప్పండి. 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం చదవండి తెలుగులో. చదువుతున్నాడు బ్రదర్ ఎవరన్నా? ఎన్నో శ్లోకం ప్రభుజీ? 9వ అధ్యాయంలో 10వ శ్లోకం. హరే కృష్ణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వీపరన పరివర్తతే. హరే కృష్ణ. ఓ కుంతిపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. హరే కృష్ణ ప్రభు. అది మీరు చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళా చెప్తాను. మయా అధ్యక్షేన ప్రకృతి. మయా అంటే నా యొక్క, అధ్యక్షేన, అధ్యక్షత అంటే ఏంటి? నా కంట్రోల్లో. మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అంటే ఈ చరాచర జగత్తు కూడా ఎవరి యొక్క అధ్యక్షతలో నడుస్తున్నది? కృష్ణ భగవానుడి యొక్క అధ్యక్షతలో నడుస్తున్నది. హేతునానేన కౌంతేయ జగద్భిర్ పరివర్తతే. ఆ విధముగా ఈ సృష్టి స్థితి లయం జరుగుతోంది. ఎవరి అధ్యక్షతలో జరుగుతోంది సృష్టి స్థితి లయ? అవును, సృష్టి స్థితి లయకి కావలసినటువంటి శక్తి దుర్గాదేవి బిభృత్ శక్తి, కాళీ శక్తి. ఈ కాళీ శక్తి, ఈ బిభృత్ శక్తి ఈ సృష్టి స్థితి లయం నడిపిస్తున్నది. కానీ ఎవరి అధ్యక్షతలో? మయా అధ్యక్షేన, నా యొక్క అధ్యక్షతలో నడుస్తున్నది. అదే శ్లోకం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఛాయే వయస్య భువనాన్ని బిభర్తి దుర్గా అంటే భగవంతుడి యొక్క ఛాయాశక్తి దుర్గాదేవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు విష్ణుమూర్తి దేవాది దేవుడైతే దుర్గాదేవి పేరు ఏమిటంటే వైష్ణవి. వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి అని అర్థం. వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి. అందుకనే మనం మాయ అన్నప్పుడు కేవలం మాయా అనం, ఏమంటామంటే విష్ణు మాయ అని అంటాం. ఇది ఏ మాయ? అది ఉట్టి మీరు మాయ అన్నంత వరకు మాయ చాలా గొప్పది, మాయ చాలా గొప్పది అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎవరి మాయ అది? శక్తి. ఎవరి శక్తి? ఎవరి శక్తి గొప్పది? విష్ణు మాయ. అర్థమైందా మీకు? ప్రభుజీ, మహామాయ, యోగమాయ రెండు కూడా యాక్చువల్లీ దుర్గాదేవి యొక్క ఒక అంశలే. రెండు కూడా దుర్గాదేవినే. మహామాయ, యోగమాయ కూడా రెండు ఆవిడే. ఇప్పుడు గోపికలు కృష్ణుడు కావాలని చెప్పేసి కృష్ణుడిని భర్తగా పొందాలని కాత్యాయని వ్రతం చేశారు. తెలుసా మీకు ఆ స్టోరీ? గోపికలు కాత్యాయని వ్రతం చేశారు. కాత్యాయని వ్రతం చేశారు అంటే ఎవరిని పూజించారు? మహామాయని పూజించారా, యోగమాయని పూజించారా? చెప్పండి. యోగమాయని పూజించారు ప్రభు. వాళ్ళు యోగమాయని పూజించారు. అంటే దుర్గాదేవిలోనే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి యోగమాయ, ఒకటి మహామాయ. యోగమాయని భక్తులు పూజిస్తారు. యోగమాయ కృష్ణుణ్ణి ఇస్తుంది. మహామాయ ఏమిస్తుంది? మనకి భౌతిక ప్రపంచంలో కావాల్సినటువంటి విషయాలు. మనం ఏం చెప్తాము? ధనం దేహి, పుత్రం దేహి, పౌత్రం దేహి, అది దేహి, ఇది దేహి, అన్ని దేహి. అంటే భౌతిక ప్రపంచంలో మనకు కావాల్సిన విషయాలన్నీ మనం అడుగుతాం. ఎవరిని? మహామాయని అడుగుతాం. మహామాయని అడిగినప్పుడు ఇప్పుడు మహామాయాదేవి మనకేం చేస్తుందంటే మాయనే ఇస్తుంది. మనకు వచ్చేది మాయనే. అది నిజంగానే ఉన్నటువంటి డబ్బులైనా
పిల్లలైనా, ఈ సంసారమైనా, మనకొచ్చేది ఏదైనా మనం అడిగింది భౌతికంగా వచ్చింది. అది మాయ తప్పితే ఏమీ కాదు. కాదంటారా? నిజమా కాదా? ఎస్ ప్రభుజీ. అంటే మనకది దానికంటూ ఒక పర్మనెన్సీ లేదు. నేనది చెప్పేది. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు గోపికలు కాత్యాయని దేవిని పూజించి కృష్ణుడిని కోరుకున్నారు. అదే మనం కూడా దుర్గాదేవిని పూజించి నాకు కృష్ణుడొద్దు, నాకు ఒక కారు కావాలని కోరుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రెండిటికి తేడా ఇదే. ఒకవైపు మనం మాయని కోరుకుంటారా, మీరు కృష్ణుడిని కోరుకుంటారా? అర్థమైందా మీరు? మీరు ఎప్పుడైతే అందుకనే అభక్తులు ఏం చేస్తారంటే మహామాయని పూజిస్తారు. దుర్గాదేవి ఒకళ్ళే అని మనం అనుకుంటాం, కాదు. అంటే అభక్తులు పూజించేటువంటి దుర్గాదేవి ఎవరు అంటే మహామాయ. భక్తులు పూజించేటువంటి దుర్గాదేవి ఎవరు అంటే యోగమాయ. అంటే అది భౌతికము, ఇది ఆధ్యాత్మికము ఇది ప్రభుజీ. భౌతికము, ఇది ఆధ్యాత్మికం. అంటే ఈ దుర్గాదేవి బృందావనంలో పౌర్ణమాసి అని ఒక ఆవిడ ఉంటారు. పౌర్ణమాసి విన్నారు ఎప్పుడైనా పేరు? పౌర్ణమాసి. పౌర్ణమాసి ఎవరంటే చాలా పెద్ద ఆవిడ అంటారు కదా ప్రభు. ఏమండి? గోకులంలో అందరికన్నా చాలా పెద్ద ఆవిడ అంటారు ఆవిడ. ఆవిడ పెద్ద ఆవిడ, గోకులంలో చాలా పెద్ద ఆవిడ పౌర్ణమాసి. పౌర్ణమాసి అంట. అంతే ఒక పెద్ద విలేజ్ హెడ్ లాగా అందరు వెళ్ళి ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. అలాగే కృష్ణుడి లీలలన్నీ కూడా చేసి నడిపించే కృష్ణుడి లీలలన్నీ కూడా ఆవిడ ఆధ్వర్యంలో అన్ని కూడా సెట్టింగ్ జరుగుతున్నారు బృందావనం. సో కాబట్టి యోగమాయ పౌర్ణమాసి దేవి కింద వస్తుంది. కానీ మనము దుర్గాదేవిని మనం ఎప్పుడైతే కృష్ణుడితోటి సంబంధం లేకుండా దుర్గాదేవిని పూజిస్తామో అప్పుడు మనం మహామాయను పూజిస్తున్నాము. మనకు వచ్చేది కూడా ఓన్లీ తాత్కాలికమైనటువంటి శక్తులు, తాత్కాలికమైనటువంటి విషయాలే మనకు వస్తాయి. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శక్తిని, శక్తివంతుణ్ణి పూజించడంలో తేడా ఉంది. శక్తిమంతుణ్ణి పూజిస్తే గనక మీకు భక్తి దొరుకుతుంది, భగవంతుడు దొరుకుతాడు. శక్తిమంతుణ్ణి పూజించాలి. లేకపోతే యోగమాయని, మీరు సపోజ్ దుర్గాదేవిని పూజించినా యోగమాయని పూజించాలి. అదే మనము కృష్ణుడితో సంబంధం లేకుండా దుర్గాదేవిని పూజించినా, లేకపోతే డైరెక్ట్గా మనం అమ్మవారి యొక్క పూజలు చేస్తే ఇదంతా కూడా ఏమవుతుందంటే అది భౌతికమైతుంది. భౌతికం అంటే ఎవరైతే చాలా భౌతికంగా ఉంటారో, అంటే వాళ్ళ ఆధ్యాత్మికం అంటే ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఈ నాలెడ్జ్ లేకుండా ఎవరైతే ఉంటారో ఆ శారీరకమైనటువంటి నెసెసిటీస్ని, నీడ్స్ని కోరుకుంటారో వాళ్ళు మహామాయని పూజిస్తారు. సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చిందా? హరే కృష్ణ. రైట్? అర్థమైందా అండి? శక్తికి కోరికలు హరే ఏమండి? కృష్ణ ప్రభు. చెప్పండి. ఎటువంటి కోరికలు లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది ప్రభుజీ? అంటే భావన, ఎటువంటి భావన లేకుండా, ఎటువంటి భావన లేకుండా మనం పూజిస్తే మనకి అమ్మవారు కృష్ణ భక్తిని ఇస్తుంది. నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక భక్తుడు ఉండేవాడు. ఒక భక్తుడు అంటే కాళికాదేవి భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు చండీదాస్. చండీదాస్ అని ఒక కాళికా భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు కాళికాదేవికి ఆయన గార్డెన్లోంచి పూలన్నీ తెంపి అద్భుతంగా పూజ చేసేవాడు. ప్రతిరోజు పూజ చేస్తుండేవాడు. ఆయన తమ్ముడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన వైష్ణవ భక్తుడు, కృష్ణ భక్తుడు. ఒకరోజు నాడు ఈ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. చండీదాసుడి ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక పువ్వు తెంపాడు. తెంపి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడికి ఇచ్చిన తర్వాత చండీదాసుడు, ఆయనకు తెలియదు కృష్ణుడికి ఇచ్చారు ఈ పువ్వునని. ఆ పువ్వుని తీసుకెళ్ళి కాళికాదేవి పూజ చేస్తే కాళికాదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆశ్చర్యపోయాడు. అమ్మ, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను మిమ్మల్ని పూజ చేస్తున్నాను, మీరు ఎప్పుడూ రాలేదు, అలాంటిది ఇప్పుడు ఎలా వచ్చారంటే అప్పుడు అన్నారు, నువ్వు నాకు ఇచ్చినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణ భగవానుడికి అర్పించినటువంటి పువ్వులు, అందుకే నేను ప్రత్యక్షమయ్యాను అని. అవునా అని అడుగుతాను. దేవాది దేవుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తాను. అప్పుడు ఆ చండీదాసుడు, ఆయన పేరే చండీదాస్, ఆయన మహాకవి అయ్యాడు. ఆయన చాలా గొప్ప రాధాకృష్ణ కీర్తనలని రాయడం జరిగింది. ఎన్నో కీర్తనలు రాశాడు ఆయన చండీదాసుడు. ఆ కీర్తనలు చాలా సీక్రెట్ అన్నమాట. అవి రాధాకృష్ణుల యొక్క రాసలీలల స్టోరీస్, ఆ పాటలు చాలా సీక్రెటివ్గా ఉంటాయి. అవి మనం పబ్లిక్లో డిస్కస్ చేసే స్టోరీస్, పాటలు కావు.
ఈ చండీదాసుడు రాసినటువంటి పాటల్ని చైతన్య మహాప్రభు సైతం పాడేవాడు. మీకు అర్థమైందా? అలాగే నేను మీకు ఇంకొక 2 కథలు చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది విషయం ఏంట. ఒకరోజు ఏం జరిగిందంటే పరమశివుడు పరవశంతోటి నృత్యం చేస్తున్నాడు. పరవశంతోటి నృత్యం చేస్తుంటే అమ్మవారు పార్వతీదేవి వెళ్ళి అడిగింది, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను విష్ణుమూర్తి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది. నాకు కొంత విష్ణుమూర్తి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. నారదుడు వచ్చి ఇచ్చాడు నాకు. ఆ ప్రసాదం నేను తీసుకోవడం వల్ల నాకు చాలా పరమానందంగా ఉంది, అందుకే నృత్యం చేస్తున్నాను. అయితే అప్పుడు పార్వతీదేవి అలిగింది. పార్వతీదేవి అంది, నేను అర్ధాంగిని కదా, మీరేం తీసుకున్నా అందులో సగం నాకు ఇవ్వాలి కదా, అలాంటిది మీరే పూర్తిగా తీసుకొని మీరే సంతోషంగా ఉంటారా, ఆ అలౌకికమైనటువంటి ఆనందాన్ని నాతో పంచుకోరా అని అంటుంది. అయితే అప్పుడు పరమశివుడు ఏం చెప్తారంటే, నువ్వు తపస్సు చేయి, నువ్వు తపస్సు చేస్తే నీకు కూడా ప్రసాదం లభిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై అడుగుతాడు, ఏమి కావాలి వరం అని. అప్పుడు అంటుంది అనమాట, నాకు ప్రసాదము కావాలి అని. అయితే అప్పుడు అంటాడు, కలియుగములో నేను పురుషోత్తముడి కింద వస్తాను. ఏంటి? జగన్నాథుడి కింద, జగన్నాథ్ పురిలో పూరి జగన్నాథుడి కింద వచ్చినప్పుడు అక్కడ సీమంతిని దేవి కాదు, నేను జగన్నాథ్ స్టోరీ చెప్తాను. జగన్నాథుడి కింద వచ్చినప్పుడు నేను జగన్నాథుడి కింద నీలాద్రి పర్వతం పైన ఉంటాను. అక్కడ నాకు 56 భోగాలు, 56 సార్లు భోజనం వాళ్ళు భోగం పెడతారు, ప్రసాదం 56 సార్లు పెడతారండి భోజనం, నైవేద్యం. ఆ నైవేద్యం ప్రతిసారి కూడా నాకు ఇచ్చిన తర్వాత నీకు ఇస్తారు. విమలాదేవి, ఎవరెవరు వెళ్ళారు జగన్నాథ్ పురికి? నేను వెళ్ళాను ప్రభు, చూశాను నేను అమ్మవారిని. విమలాదేవి చూసారా? వెనకాల టెంపుల్ ఉంటుంది. చూశాను ప్రభు. వాళ్ళు కూడా పద్ధతి ఏంటంటే అక్కడ ఫస్ట్ జగన్నాథుడికి పెడతారు ప్రసాదం, నైవేద్యం. ఆ భగవంతుడి ఉచ్చిష్టము, ఆ ప్రసాదాన్ని, నైవేద్యం, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్లి విమలాదేవికి పెడతారు. విమలాదేవి దుర్గాదేవి లక్ష్మి కూడా ఉంటుంది. దుర్గాదేవికి వెళ్ళే పెడతారు. తర్వాత దుర్గాదేవి స్వీకరించిన తర్వాత దాన్ని ఆనంద బజార్లో ఇస్తారు అందరికి. అప్పుడు అది మహాప్రసాదం అవుతుంది. అర్థమైందా మీకు? కాబట్టి ఇది ఒక స్టోరీ. అలాగే రీసెంట్గా కూడా మేము చైతన్య మహాప్రభు ఒక స్టోరీ చెప్తాను మీకు. మొన్న రీసెంట్గా మేము వెళ్ళాము మాయాపూర్కి. మాయాపూర్లో వెళ్ళినప్పుడు అక్కడ సీమంతిని దేవి స్టోరీ చూసాం. సో సీమంతిని సిమిలర్ గా ఉంటుంది. అవును, స్టోరీ సిమిలర్ గా ఉంటుంది. సీమంతిని దేవి కథ విన్నాం. ఒకరోజు సిమిలర్ గా ఉంటుంది. పరమశివుడు పరవశంతో నృత్యం చేస్తున్నాడు. అయితే గౌరాంగా నృత్యం చేస్తున్నాడు, గౌరాంగా నృత్యం చేస్తున్నాడు, గౌరాంగా నృత్యం చేస్తున్నాడు, గౌరాంగా అని. అయితే పార్వతీదేవి వచ్చి అడిగింది, మీరు ఎప్పుడు గోవింద, కృష్ణ, రామ నామాలతోటి మీరు జపం చేయడం నేను విన్నాను, ఇదేంటి కొత్త నామము, గౌరాంగ నామం ఏంటి అని. అయితే ఇక్కడ మనకి ఒక శివ అష్టకం అనేటువంటి ఒక అష్టకం కూడా ఉందండి. శివ అష్టకం వచ్చేసి ఎవరు రాశారంటే చైతన్య మహాప్రభు రాశాడు. అంటే శివుణ్ణి పొగుడుతూ చైతన్య మహాప్రభు శివాష్టకం రాశారు. ఆ శివాష్టకంలో ఏం రాశారంటే, శ్రీరామ గోవింద ముకుంద సౌరే శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ ఇత్యాది నామామృతపానమత్త భృంగాదిపయాఖిల దుఃఖ హంత్రే అని. అంటే శివుణ్ణి పూజిస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఏమని? శ్రీకృష్ణ గోవింద ముకుంద సౌరే శ్రీరామ గోవింద ముకుంద సౌరే శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ ఇది ఆది నామామృత పానమత్త. అంటే శివుడట, ఓ రామ, గోవింద, కృష్ణ, నారాయణ, వాసుదేవ అనేటువంటి నామాలతోటి మత్తుడై నృత్యం చేస్తూ ఉంటాడంట. ఇది పరమశివుడి యొక్క నృత్యం.
ఎందుకు అంటే భగవంతుడి నామాలు చెప్పిన తర్వాత మీరు ఊరికనే కూర్చొని ఉండలేరు. మీరు కూర్చొని తపస్సు చేయడం కుదరదు. మీరు ఎప్పుడైతే భగవంతుని నామాలు మృదంగంతో వింటారో ఆటోమేటిక్గా 98 ఏళ్ళు ఉన్నటువంటి ముసలివాడైనా లేచి నుంచొని నృత్యం చేస్తాడు. అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. 98 సంవత్సరాల ఆయన రాధాకృష్ణ కీర్తన జరుగుతుంటే లేచి ఎగిరి గంతు వేసేస్తున్నాడు. అది భగవంతుడి నామం వినంగానే అలా ఉంటుంది అనమాట. అలా పరమశివుడు గంతేస్తున్నాడు. కాకపోతే రామ ముకుంద సౌరే హరి అని కాకుండా గౌరాంగ అని చెప్తున్నాడు. గౌరాంగ అంటుంటే గౌరాంగ ఏంటండి అని అన్నాడు. గౌరాంగ నామం అంటే శ్రీకృష్ణ భగవానుడు కలియుగములో అవతారం ఎత్తబోతున్నాడు. గౌరాంగుడి కింద. గౌరాంగుడు అంటే చైతన్య మహాప్రభువు. చాలా 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 ఆయన కరుణామయుడు. ఎందుకంటే కృష్ణ ప్రేమని అందరికీ ఇచ్చేస్తాడు. ఏమి క్వాలిఫికేషన్ చూడడు. ఇతనికి తపస్సు ఉందా, అనుష్ఠానం ఉందా, ఇతను ఏ కులానికి చెందినవాడు, ఏది చూడడు. అందరికీ ఇచ్చేస్తాడు కృష్ణ ప్రేమని. అంత కరుణామయుడు ఈ గౌరాంగ. ఆయన ఎప్పుడు రాధాకృష్ణుడు యొక్క లీలలలో మత్తుడై ఉంటాడో ఆ గౌరాంగుణ్ణి నేను తలుచుకుంటున్నాను. అయితే నేను ఎలా చూడాలి అని అడిగితే నువ్వు తపస్సు చేయని చెప్తా. తపస్సు చేసి పార్వతీదేవి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చైతన్య మహాప్రభు కనిపిస్తాడు. చైతన్య మహాప్రభు కనిపించినప్పుడు ఆ పార్వతీదేవి చైతన్య మహాప్రభు పాదాలని తలకి ఆనిచ్చినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ధూళి పార్వతీదేవి యొక్క నుదుట్లో, అంటే ఇక్కడ ఇలాగ పార్టింగ్ ఉంటుంది కదా, ఇలా మధ్యలో లేడీస్ ఇలా చేసుకుంటారుగా, దాన్ని సీమంతం అని కూడా అంటారు. సీమంతం అంటే యాక్చువల్ మన శ్రీమంతం అని తయారు చేస్తాం. సీమంతం అంటే ప్రధానికి మీనింగ్ ఉంది. యాక్చువల్ సంస్కృతంలో సీమంతం అంటే ఏంటంటే ఈ నుదుట్లో పెట్టేటువంటి సింధూరం పెడతారు కదా, ఇక్కడ ఈ ప్లేస్ని సీమంతం. అక్కడ ఉన్నటువంటి ధూళి భగవంతుడి, అక్కడ ఉన్నటువంటి కుంకుమ వచ్చేసి భగవంతుడి పాదాల మీద పడింది. భగవంతుడి ధూళి వచ్చేసి ఇక్కడ తగింది. అందుకనే ఆ ద్వీపం పేరు సీమంతిని ద్వీపం. ఓకే, మేము ఆ ప్లేస్ కూడా వెళ్ళాం. మీకు చూపిస్తాను ఈ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నదా? ఇది సీమంతిని దేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఆ టెంపుల్ ఉంది ఆ మాయాపూర్లో. పార్వతీదేవి తపస్సు చేస్తుంది. కనిపిస్తుందా మీకు? తపస్సు చేస్తుంది పార్వతీదేవి. తపస్సు చేసిన తర్వాత తపస్సు చేసిన తర్వాత చైతన్య మహాప్రభు కనిపిస్తాడు అన్నమాట. ఇది ఏంటంటే కలియుగం కన్నా ముందే కనిపించినప్పుడు పార్వతీదేవి చాలా దీనంగా అడుగుతుంది అనమాట చైతన్య మహాప్రభుని. ఏం అడుగుతుందంటే, నేను ఎవరినో నాకు చెప్పండి అని అడుగుతుంది. అంటే నన్ను భక్తులందరూ మాయాదేవి అని నానా మాటలు అంటున్నారని. యాక్చువల్లీ అభక్తులైనటువంటి వాళ్ళు దుర్గాదేవిని చాలా గొప్పగా పొగుడతారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు అంటే మాయాదేవి, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండండి అని మాయాదేవి మాయ 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 అంటారన్నమాట. అదే ఇప్పుడు జీవ్ జాగో అనేటువంటి ఒక పాట ఉందన్నమాట. జీవ్ జాగో గౌరచంద బోలే. అందు మీకు శ్లోకం చెప్పి వినిపిస్తాను. జీవ్ జాగో గౌరచంద్ర బోలే కోట నిద్ర జావో మాయా పిశాచీర కోలే. అంటే ఓ జీవుడా నిద్రలే, జీవుడా నిద్రలే అని గౌరాంగ మహాప్రభు అంటున్నాడు. కోట నిద్ర జావో మాయా పిశాచీర కోలే. మాయ అనేటువంటి పిశాచి యొక్క తొడల మీద పడుకొని ఉన్నావు అని అంటున్నాడు అనమాట. ఎంతసేపు అని మాయ అనేటువంటి పిశాచి స్థితిలో పడుకొని ఉంటావు, నిద్రలే జీవుడా నిద్రలే అని గౌరాంగ మహాప్రభు చైతన్య మహాప్రభు అంటున్నాడు. అంటే ఇలాగా భక్తులు మాయ గురించి ఇలా అంటున్నారు. నన్ను మాయాదేవి అంటారు, నానా మాటలు అంటారు, నేను ఎవరినో నాకు చెప్పండి అని అడుగుతాను. అయితే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, నువ్వెవరివో తెలుసా? నువ్వు రాధారాణికి అభిన్నము అని చెప్తాడు. రాధారాణి అభిన్నము నువ్వు అంటే రాధారాణియే యోగమాయ. రాధారాణి నుంచి వచ్చింది దుర్గాదేవి, రాధారాణి నుంచి లక్ష్మీదేవి వచ్చింది, రాధారాణి నుంచే మాయాదేవి దుర్గాదేవి కూడా వచ్చింది. ఇది చెప్తారు. అప్పుడు పార్వతీదేవి విని చాలా సంతోషపడుతుంది. అంటే కృష్ణ భగవానుడు రాధారాణి శివ పార్వతులు అయ్యారు ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే రాధాకృష్ణులు భౌతిక ప్రపంచంలో గుణ సంపర్కములో కృష్ణుడు శివుడి కింద
గుణ పరివర్తన జరిగింది. దాని గురించి కూడా శ్లోకం చెప్తాను. ఎలా జరిగిందా అంటే, రాధాకృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తులో, భౌతిక జగత్తులో ఎవరు అంటే శివపార్వతులు. ఇది విషయం. సో నువ్వు రాధారాణికి అభిన్నము, నువ్వు రాధారాణి నుంచి వచ్చావు అని చెప్తారు. ఇది విషయం. ఇది మనం తెలుసుకోవాలి. అంటే భౌతిక ప్రపంచాన్ని నడిపించేటువంటి తల్లిదండ్రులు ఎవరు అంటే శివపార్వతులు, ఆది దంపతులు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు ఆయన కైలాసంలో ఆయన భోగ విలాసాల్లో ఉండడు. ఆయన వానప్రస్థుడి కింద ఉంటాడు. అంటే ఒక వనంలో తిరుగుతూ ఉంటాడు. ఆ వనంలో ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు శివుడికి అంత వైరాగ్యం ఉంది? ఎందుకు శివుడికి అంత వైరాగ్యం ఉందంటే, వైష్ణవానాం యథా శంభు, అంటే వైష్ణవులలో అగ్రగణ్యుడు శివుడు. వైష్ణవులలో అగ్రగణ్యుడు శివుడు. కృష్ణ భక్తి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వచ్చేది ఏంటంటే వైరాగ్యం. ఏమొస్తుందంటే, వాసుదేవే భగవతి భక్తిర్భవతి నైష్టికి, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యదహైతుకం. ఫస్ట్ వైరాగ్యం వస్తుంది. కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేసిన వెంటనే ఫస్ట్ వచ్చేది ఏంటంటే, మనకి మాయ కాదు, మనకి ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, డబ్బులు ఇవి కాదు వచ్చేది. ఫస్ట్ ఏమొస్తుందంటే జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి. ఫస్ట్ దీన్ని వైరాగ్య విద్య అంటారు. కృష్ణుని పట్టుకున్న వాళ్ళు వైరాగ్య విద్య. సో అందుకనే పరమశివుడు అంత వైరాగ్యంతో అలాగా ఎప్పుడు కూడా భగవంతుడు నామ జపం చేసుకుంటూ ఉంటాడు. మరి అమ్మవారు సతీ స్త్రీ, ఆయన వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభు, ఆయన వైష్ణవుడు, ఈవిడ వైష్ణవి. వైష్ణవి అంటే వాళ్ళు ఏం చేస్తారు? వైష్ణవుడు వైష్ణవి ఆది దంపతులు వాళ్ళు చూపిస్తున్నారు ఏ విధంగా భక్తి చేయాలి అని మనకు చూపిస్తున్నారు. ఇది యాక్చువల్గా సంబంధం అన్నమాట. నీకు ఇంకా ఇంకొక శ్లోకం చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను? కృష్ణుడే శివుడి కింద పరివర్తన చెందడం జరిగింది గుణ ప్రభావంలో అని చెప్పాను కదా. దానికి శ్లోకం బ్రహ్మ సంహితలోని 45వ శ్లోకం ఉంది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, జాగ్రత్తగా వినండి. క్షీరం యథా దధి వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతో యశంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే నేను మీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీలో ఎంతమంది ప్రతిరోజు పాలను తోడుపోస్తారు? వస్తాం ప్రభుజీ, అందరం వస్తాం. అందరు పోస్తారా? సో పాలుని పెరుగు కింద మార్చేటువంటి ప్రక్రియ నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా మార్చాలి పాలని? పెరుగు, ఇప్పుడు నా దగ్గర ఒక పాల ప్యాకెట్ 1 లీటర్ ఉందండి, పొద్దున్న నుంచి నేను కాచి పెట్టాను. ఇప్పుడు దీన్ని పెరుగు కింద మార్చాలి. ఎలా మార్చాలో చెప్పండి దయచేసి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పెరిగేస్తే అది త్వరగా ఇది అవుతుంది ప్రభుజీ. వేడి పాల మీద వేస్తే ఇరిగిపోతుంది. గోరువెచ్చగా ఉన్న పాలల్లో తోడు వేస్తే చక్కగా తోడుకుంటుంది ప్రభుజీ. హరే కృష్ణ. గోరువెచ్చటి పాలలో కొద్దిగా పెరుగు తీసుకొని పాలలో కలిపినట్టయితే పాలు పెరుగైంది. అవునా? అదే ఇక్కడ శ్లోకం. క్షీరం యథా దధి వికార విశేష యోగాత్. క్షీరం ఏ విధంగా అయితే, దధి, క్షీరం అంటే సంస్కృతంలో పాలు, దధి అంటే తెలుగులో సంస్కృతంలో పెరుగు. క్షీరం యథా దధి వికార విశేష యోగాత్. ఏ విధంగా అయితే పాలు ఆ వికారం చెందిందో పెరుగు కింద, సంజాయతే నహి తతః పృథగస్తి హేతో. అంటే అయితే కానీ ఇప్పుడు పాలు పెరుగైనంత మాత్రాన పెరుగు కూడా పాలని మనం అనవచ్చు, అంతే కదా? పెరుగుని మనం పాలు కాదు అని మనం చెప్పగలమా? ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంది, 1 లీటర్ పాల ప్యాకెట్లో నేను ఒక చుక్క పెరుగేస్తే పెరుగైంది. అయితే ఇప్పుడు ఉన్నది పాలే కదా పెరుగు కింద మారింది. ఆ రెండు కలిసే కదా ప్రభు. పాలల్లో అన్ని పాలల్లో ఒక చుక్క పెరుగు వేస్తే, అంటే చుక్క అనేది కొంచెం పెరుగు అనేది. కాబట్టి ఒక విధంగా చూస్తే పెరుగుని మనం పాలను కూడా అనొచ్చు కదా. పాల ఉత్పత్తులు అనొచ్చు ప్రభు. పాల ఉత్పత్తి అంటే పాల నుంచి వచ్చింది, పాల ప్రోడక్టే, మిల్క్ నుంచే వచ్చింది కదా. బృందావనంలో వాళ్ళు పాలట ఎన్నో లీటర్లు పాలు వాళ్ళు పితికేవాళ్ళు. అయితే పాలు అమ్మకూడదు వేదం ప్రకారం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పాలని పెరుగు కింద చేసి పెరుగుని అమ్ముతారు.
రాధారాణి గోపికలు అందరూ కూడా పెరుగు తీసుకొని అమ్మడానికి వెళ్తే కృష్ణుడు అడ్డంగా వచ్చి ట్యాక్స్ అడిగేవాడంట. నాకు ట్యాక్స్ కట్టాలి, నేనే రాజునని. అయితే వెళ్ళి కంసుడు కంప్లైంట్ చేస్తా అందంట రాధారాణి. అంటే పెరుగు, పాలు పెరుగు గురించి చెప్తున్నా ఇక్కడ. అంటే పాలు పెరుగు కింద మారింది. ఏ విధంగా మారింది? పాలలో కొద్దిగా పెరుగేస్తే అది పెరుగైపోయింది. అదే విధముగా యశంభుతాం అపి తథా సముపైతి కార్యాత్, అంటే గోవిందమాది పురుషం తమహం భజామి, అంటే కృష్ణ భగవానుడే శంభువు కింద మారిపోయేనాడు. ఎందుకు? కార్యము. ఏ కార్యము? సముపైతి కార్యం. ఏమి కార్యము? శంభువు చేసేటువంటి కార్యం ఏంటి? పరమశివుడు చేసేటువంటి కార్యం ఏంటండి? లయ కార్యం. లయ కార్యం. లయము చేయాలనేటువంటి ఉద్దేశముతోటి కృష్ణ భగవానుడే శివుడి కింద మారినాడు. అది విషయం. అలాగని అలా చూస్తే మనం కొంతసార్లు మనం శివకేశవ అభేదం అని హరిహరమూర్తిని కూడా మనం పూజిస్తాం. ఎందుకు అంటే ఈ పాలకి పెరుగుకి తేడా లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పుకున్నాం, పెరుగు అనేది పాల యొక్క ఉత్పత్తి. పాల నుంచి పెరుగు వస్తుంది, పెరుగు నుంచి పాలు రాదు. ఇది మొదటి విషయం. పెరుగు నుంచి పాలు వస్తుంది ఎక్కడ? మీరు వెనక్కి తీయగలరా? రివర్స్ చేయగలరా? పెరుగుని పాల కింద రివర్స్ చేయలేం. ఓకే. ఇంకొక ఇందులో ఉండే ఫిలాసఫీ ఎంతో డెప్త్ ఉంది అందులో. మీరు పాలలో పెరుగు కలిపితే పెరుగు వచ్చిందని చెప్తున్నాం కదా, దానిలో ఫిలాసఫీని చాలా జాగ్రత్తగా వినండి. ఇది వచ్చేసి భాగవతంలోని దశమ స్కందములోని 88th చాప్టర్. ఇది 88th చాప్టర్. భాగవతంలో దశమ స్కందంలో 88వ చాప్టర్లో ఒక స్టోరీ వస్తుంది. అందులో పరీక్షిత్ మహారాజు శుకుడిని ఒక ప్రశ్న అడుగుతాడనమాట. శుకుడిని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ప్రశ్న ఏంటంటే, అడిగినప్పుడు ఏమడుగుతారంటే, ఎలాగా శివుడికి విష్ణువుకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడుగుతారు. అడిగినప్పుడు యుధిష్ఠిర మహారాజు దానికి సమాధానం, యుధిష్ఠిర మహారాజు కృష్ణుడిని అడగడం జరుగుతుంది. ఓకే. అప్పుడు శుకదేవ గోస్వామి ఈ విధంగా చెప్తున్నాడు దానికి సమాధానం, కృష్ణుడికి శివుడికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని. అంటే శివుడు ఎప్పుడు కూడా తన శక్తితోటి కలిసి ఉంటాడు. ఏంటా శక్తి? ప్రకృతి శక్తి. అందరూ ఒప్పుకుంటారా? శివశక్తులని మీరు సపరేట్ చేయలేరు. అవునా? నిజమేనా? ఎస్ ఆర్ నో? ప్రకృతి పురుషుడు లాగా ఎప్పుడు కలిసే ఉంటారు. శివశక్తులు అది మనం చెప్తాం కదా, ఒక మాటకి మాట యొక్క అర్థానికి ఉన్నటువంటి ఎలాగైతే కనెక్షన్ ఉందో ఆ విధంగా శివుడికి శక్తికి కనెక్షన్ ఉందని మనం చెప్తాం కదా. శివుడు ఎప్పుడు కూడా ఆ భౌతిక ప్రకృతి శక్తితో కలిసి ఉంటాడు, భౌతిక శక్తితోటి కలిసి ఉంటాడు. అందుకనే అది ఈ భౌతిక శక్తితో కలిసి ఉండి ఆ 3 రకాలైనటువంటి సత్వ రజస్తమో గుణాల యొక్క వికారం అనేది చెందుతుంది అనమాట. ఆ అహంకార తత్వం. ఎవరు శివుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క అహంకార తత్వం. కాబట్టి శివుడు ఎప్పుడు కూడా భౌతిక ప్రకృతితోటే కలిసి ఉంటాడు. కాబట్టి మీరు శివుడిని కనుక ఆరాధించినట్టయితే ఏం జరుగుతుందంటే మీకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు లభిస్తాయి. శివుణ్ణి ఆరాధిస్తే భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు లభిస్తాయి. నేను చెప్పడం లేదండి, ఇది శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. మీరు కావాలంటే శ్రీమద్ భాగవతము దశమ స్కందము 88వ చాప్టర్ ఓపెన్ చేయండి. 4వ శ్లోకం నేను చెప్తున్నాను, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకే. అయితే శివుడు ఏంటి భౌతిక ప్రకృతితో ఎప్పుడు కలిసి ఉంటాడు. కాబట్టి మనం శివుడిని మనం కనుక పూజించినట్టయితే మనకి ఐశ్వర్యాలు వస్తాయని చెప్పాడు. కానీ హరిర్హి నిర్గుణ సాక్షాత్ పురుష ప్రకృతే పరః సర్వదృక్ ఉపద్రష్ట తం భజన్ నిర్గుణో భవేత్. కానీ కృష్ణుణ్ణి గనక పూజించినట్టయితే హరిహి నిర్గుణ సాక్షాత్ అంటే గుణాలతోటి ఎటువంటి సంబంధము కృష్ణుడికి లేదు. అంటే కృష్ణ భగవానుడు సంపూర్ణముగా నిర్గుణుడు. నిర్గుణుడు అంటే అందుకే ఎగ్జాంపుల్ పాలు అని చెప్పాం. పాలు ఎలా ఉంటాయండి? పెరుగు ఎలా ఉంటుందండి? పాలు అంటే ఒరిజినల్గా ఫ్రెష్గా ఏమీ లేదు, అందులో మిక్స్చర్ లేదు. పాలు అందులో మీరు కొద్దిగా పెరుగు వేసారనుకోండి, పెరుగు అయిపోతుంది. అదే ఇక్కడ చెప్పింది హరిర్హి నిర్గుణం సాక్షాత్. నిర్గుణం సాక్షాత్. అదే మీరు హరిని గనక కృష్ణుడి గనక పూజించినట్టయితే
ఏమవుతుందంట? సర్వదృక్ ఉపదృష్ట, ఆయన ఎవరు? పరమాత్మ. తం భజన్ నిర్గుణో భవేత్, మనం కూడా నిర్గుణంలో అయిపోతాం. కృష్ణుణ్ణి పూజించినట్టయితే మనం నిర్గుణలము అయిపోతాము. నిర్గుణుడు అవ్వడం అంటే ఏంటంటే బ్రహ్మభూత స్థితిని పొందుతాము. బ్రహ్మభూత స్థితిని పొందడం అంటే మనం ముక్తిని పొందుతాము. అందుకనే కృష్ణుడి పేరు ముకుందుడు, ముక్తిదాత ఇది ముకుంద. కృష్ణుడిని పూజిస్తే ముక్తి మాత్రమే దొరుకుతుంది. ముక్తినే కారణం, కైవల్యేక ప్రయోజనం. భాగవతానికి ఉన్నది ఒకటే ఒక ప్రయోజనం, ధర్మము, అర్థము, కామము, మోక్షము కాదు. కైవల్యేక ప్రయోజనం, కైవల్యము మాత్రమే దొరుకుతుంది. నిర్గుణ సాక్షాత్ కృష్ణ భగవానుడు పాలు, నిర్గుణుడు. రైట్? మీరు కనుక శివుడిని కనుక పూజించినట్టయితే శివుడు శక్తి ఇన్సెపరబుల్ గా ఉంటారు. శివుడికి శక్తికి అంటే భౌతిక ప్రకృతి ఇంకా శివుడు, కాళీదేవి బిభృత్ శక్తి ఇంకా సదాశివుడు కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళని పూజించినట్టయితే ఐశ్వర్యాలు వస్తాయి అని శుకదేవ గోస్వామి చెప్పడం జరుగుతుంది. అలాగే కూడా ఏం చెప్తారంటే ఆ కృష్ణ భగవానుడు ఎవరైనా పూజించినప్పుడు వెంటనే వాళ్ళకి వరాలని ఇవ్వడు. కాబట్టి కృష్ణుణ్ణి ఎవరు ఎక్కువగా పూజించరు. కానీ శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ పూజించినట్టయితే వెంటనే వరాలు ఇచ్చేస్తారు. ఎందుకంటే కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం చాలా కష్టం. మనం ఇందాక చెప్పుకున్నాం, కృష్ణుడిని పూజించాలంటే కృష్ణుడి భక్తుడిని పూజించాలని. అంత ఈజీ కాదు. మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణ నాకు ఈ వరం ఇచ్చేసేయ్ అంటే ఇవ్వడా కృష్ణుడు. మీకు అది సరిపోతుందా లేదా చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు సపోజ్ మీకు చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆస్తమా రోగం ఉంది, వెళ్ళి నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే వెంటనే మనం కొనిచ్చేస్తామా? లేదు, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావంటే నీకు ఐస్ క్రీమ్ తిన్నావంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి పోవాలని కదా. అది చూస్తాడు కృష్ణుడు. మీకు యోగ్యత ఉందా, మీకు అది ఆధ్యాత్మికంగా మీకు ఎంత హెల్ప్ అవుతుందా, అది ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి కృష్ణుడు వెంటనే సంతృప్తి పరడు. మీరు వెంటనే పూజ చేయగానే వెంటనే వరాలు ఇచ్చేయడు, చూసే ఇస్తాడు, ఊరికనే ఇవ్వడు. కానీ ఎవరైతే కనుక కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు, శివుడు వాళ్ళు వెంటనే వరాలు ఇస్తారు, వెంటనే కోపం కూడా వస్తుంది వాళ్ళకి. వరాలు త్వరగా ఇస్తారు, మీరు అనుకోకండి అలాగా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు శుకదేవ్ కోసం చెప్తున్నాడు, వాళ్ళు వెంటనే వరాలు కూడా ఇస్తారు, వెంటనే కోపం కూడా వాళ్ళకు వస్తుంది, వాళ్ళు వెంటనే శాపం కూడా పెడతారు. వాళ్ళకి వెంటనే శ్లోకం చెప్తాను వినండి. శ్రీ శుకవాచ శాప ప్రసాదయోర్ ఈశ బ్రహ్మ విష్ణుర్ శివాదయ సద్య శాప ప్రసాదోంగో శివ బ్రహ్మణ అచ్యుత. అంటే శాపము ప్రసాదము రెండు ఉంటాయి, వరము శాపం. శాప ప్రసాద ఈశ బ్రహ్మ విష్ణు శివాదయ సద్య అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు శాపమైనా పెట్టగలరు, వరమైనా ఇవ్వగలరు, ఈ ముగ్గురు కూడా. అయితే మరి వీళ్ళలో తేడా ఏంటి? సద్య శాప ప్రసాద అంగ శివ బ్రహ్మ అంటే వెంటనే, సద్య అంటే వెంటనే శాపం ఇచ్చేస్తారు, వెంటనే వాళ్ళు వరం కూడా ఇచ్చేస్తారు. నా అచ్యుత కృష్ణుడు అలా కాదు, వెంటనే శాపం కూడా ఇవ్వడు, వెంటనే వరం కూడా ఇవ్వడు. దానికి ఒక ప్రాసెస్ ప్రతిదానికి. అందుకనే మేము ఎప్పుడు అంటుంటాం ప్రాసెస్ ఫాలో అవ్వండి అని. ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కృష్ణుడిని మనం పట్టుకోవాలని, కృష్ణుణ్ణి మనం మెప్పించాలంటే గురువు ద్వారా వెళ్ళాలి. అవును ప్రభుజీ, అది అంత ఈజీ కాదు. మనం ఏదైనా వెళ్ళిపోయి కృష్ణుని అడిగితే కృష్ణుడు వెంటనే ఇవ్వడు. మనం చూస్తాడు, మీకు అవసరమా, అవసరం లేదా, మీకు అవసరం లేదంటే ఇవ్వడు. ఇంకా కోపం వచ్చిందంటే వైరాగ్యమే వస్తుంది ప్రభుజీ. ఏ కోరికలు లేకుండా కృష్ణుని పూజ చేస్తే మనకు వచ్చేది వైరాగ్యమే. అది 100% సో ఇంత డెప్త్ ఫిలాసఫీ అనేది ఉన్నది. హరే కృష్ణ, చెప్పండి ప్రభుజీ. మనం జన్మ తీసుకొని వచ్చాం కదా ప్రభుజీ ఆల్రెడీ. మనం ఇప్పుడు మరి మనం లయం అయిపోవాలి కదా, ఎప్పటికైనా సరే భూమిలోకి వెళ్ళిపోవాలి పరమశివుని దగ్గరికి. అట్లాంటప్పుడు మనం శివుణ్ణి పూజించాలిగా ప్రభుజీ. మనం ఆత్మలం కదా, మనము కృష్ణ భగవాను పూజించాలంటారు. అవును. ఇప్పుడు చూడండి, ఫస్ట్ విషయం ఏంటంటే కృష్ణుడు శివుడు వేరే వేరే కాదు. ఫస్ట్ విషయం కృష్ణుడి యొక్క వికారమే, కృష్ణుడి యొక్క గుణ అవతారమే శివుడు. మొదటి విషయం గుణ అవతారం అంటే ఎలాగైతే పెరుగులో పాలలో కొద్దిగా పెరిగేస్తే పెరుగు ఎలా వచ్చిందో అలాగే శివుడు. రెండో విషయం ఏంటంటే మీరేం చెప్పారు, మనం చనిపోయిన తర్వాత ఎలాగో లయం అవ్వాల్సిందే అని. మనం చనిపోయిన తర్వాత లయం అయ్యేది మన శరీరం.
దేహము, కానీ మన శరీరం కాదు. మనం ఎవరము? ఆత్మలము. ఆత్మలం. ఆత్మ ఎవరి అంశ? మల్లమ్మ ప్రభు ఆత్మ ఎవరి యొక్క అంశ? కృష్ణుని మమైవాంశో జీవభూతే కృష్ణ జీవలోక. కృష్ణుడి యొక్క అంశం, పరమాత్మ యొక్క అంశలం మనం. పరమాత్మ యొక్క అంశం. అది ఈ విషయం. పరమాత్మ. మనం అందరం కృష్ణ భగవానుడి యొక్క అంశలము కాబట్టి కృష్ణుడిని పూజించాలి. అది ఆ ఫిలాసఫీ. ఇంత డీప్ ఫిలాసఫీ ఉంది, ఇంత లోతుంది ఇక్కడ. నేను అన్నదే అది ఇదే మాత్రమే ప్రభుజీ. నేను అన్నదే విద్యాహంకారము. నేను అన్నది లేదు అక్కడ. నేను అన్నది దేహము కాదు ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ దేహం మీద ఉన్న కోరికలన్నీ కూడా పోతాయి. ఈ దేహం ఏంటి ఊరికే ఆత్మని మనం ఒక ఆత్మ దేహాన్ని తీసుకుంది అని కదా ప్రభు చెప్తున్నారు ఇప్పుడు. అవును. అయితే ఎస్ మచ్ కరెక్ట్. బ్రహ్మ శివుడు ఎవరు అంటే భక్తి అవతారాలు, గుణ అవతారాలు అంటారండి. ఇప్పుడు మళ్ళీ మన శ్లోకానికి వచ్చేద్దాం. ఒకసారి మళ్ళీ మన వెనక్కి శ్లోకానికి వద్దాం. ఇప్పుడు మన శ్లోకానికి వద్దాం. ఇప్పుడు మీకు శ్లోకం అర్థమవుతుంది. ఇంత చెప్పిన తర్వాత మీకు శ్లోకం అర్థమవుతుంది. ఏంటి ఆ శ్లోకం? ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. సత్వం రజస్తమయితి ప్రకృతిర్గుణాస్తైర్ యుక్త పరపురుష ఏక ఇహాస్య ధాతే స్థిత్యాద్యే హరివిరించ హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోనృణాం స్యు. ఒకసారి ట్రాన్స్లేషన్ చదవండి. ఎన్నోది? 23 1వ స్కందం 2వ అధ్యాయం 23. అది దేవదేవుడైన పరమపురుషుడు ప్రకృతి గుణాలైన సత్వగుణము, రజోగుణము, తమో గుణములతో పరోక్షంగా సంగత్వమును కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు. హరే కృష్ణ. ఎవరికి అర్థమైంది? ఏం చెప్పారు ఇక్కడ? ఇందాక మనం చెప్తున్నాం, హరిహి నిర్గుణ సాక్షాత్. కృష్ణుడు నిర్గుణుడు. ఆయనకి 3 గుణాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ కృష్ణ భగవాన్ నిర్గుణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు, ఆ సచ్చిదానంద స్వరూపుడు ఏం చేశాడట? ఈ 3 గుణాలతోటి పరోక్షంగా కలిశాడు. పరోక్షంగా కలిసినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేనికోసం కలిశాడు? ఎందుకు కృష్ణుడు గుణావతారాల కింద మారాడు? ఎందుకు త్రిమూర్తుల కింద మారాడు కృష్ణుడు? సృష్టి స్థితి లయల కోసమని. సృష్టి స్థితి లయ, సృష్టి కోసమని బ్రహ్మదేవుడు రజోగుణం వల్ల బ్రహ్మదేవుడు, సత్వగుణం వల్ల విష్ణుమూర్తి, తమో గుణం వల్ల శివుడు. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఈ సూత గోస్వామి మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాంస్యు అంటే, శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాంస్యు అంటే సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో మూడిట్లో శ్రేష్టమైనటువంటి గుణం ఏది? సత్వగుణము. సత్వగుణం. సత్వగుణానికి సంబంధించినటువంటి అవతారం ఏంటి? కృష్ణుడిది గుణావతారము విష్ణుమూర్తి. కాబట్టి ఈ సత్వగుణ రజస్తమో గుణాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణుమూర్తిని పూజించడము ఉత్తమము. శ్రేయస్సు అంటే ఏంటి? మళ్ళా శ్రేయస్సు అంటే ఏంటి? శ్రేయస్సు అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్. మన జస్ట్ ఇప్పుడు నేను పూజ చేశాను, నాకు ఏదో వచ్చేసింది, నాకు ఇప్పుడు వెంటనే ఏదో దొరికింది, అది కాదు శ్రేయస్సు అంటే. శ్రేయస్సు అంటే ఏంటి? లాంగ్ టర్మ్ బెనిఫిట్. అంటే కంప్లీట్ గా ఎప్పటికైనా నీకు ఫుల్ బెస్ట్ ఏంటి? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడం, భగవంతుడి ధామానికి వెళ్ళడం. అది భగవంతుడి ధామానికి వెళ్ళడం అనేది ఉత్తమమైనటువంటి శ్రేయస్సు, మెయిన్ బెనిఫిట్. అది మనకి విష్ణువు దగ్గర దొరుకుతుంది, అది మనకి కృష్ణుడి దగ్గర దొరుకుతుంది. అందుకోసమే కృష్ణుడిని పూజించాలి. ఇంకొకటి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చెప్పారు తెలుసా? బ్రహ్మ సంహితలో ఈ శ్లోకానికి పర్పోట్ ఆయన రాశారన్నమాట, భాష్యం. ఇదే క్షీరం యథా దది వికార విశేష యోగాత్ అన్నప్పుడు, ఎలాగైతే పాలే పెరుగు కింద మారుతుంది అంటే, కృష్ణ భగవానుడే శివుడి కింద గుణావతారం కింద వస్తాడు. వచ్చినప్పుడు యాక్చువల్లీ మనం చూస్తే ప్రతి ఒక్క ధామానికి కూడా క్షేత్రపాలకుడు శివుడే ఉంటాడు. ఇప్పుడు బృందావనానికి కూడా క్షేత్రపాలకుడు ఎవరు అంటే ఎవరండి? మన గోపేశ్వర మహాదేవుడు.
గోపేశ్వర గోపేశ్వర మహాదేవ్, మహారాజు. గోపేశ్వర మహాదేవ. ప్రభు మాయా మాయాపూర్ మాయాపూర్లో ధామేశ్వర మహాదేవ్, ధామేశ్వర మహాదేవ్. మాయాపూర్లో కూడా ధామేశ్వర మహాదేవ్ అంటే క్షేత్ర పాలకుడు. అంటే ఆ క్షేత్రం లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే శివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని లోపలికి రావాలి. అందరికి కూడా 5 ఉంటారు ప్రభు. 5 దిక్కుల 4 దిక్కుల 4 శివులు అవును. ఉంటారు. అవునాలు ఒక్కొక్క దిక్కు కూడా ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడు. క్షేత్రపాలకులు ఉంటారు. పూరి జగన్నాథ్ లో కూడా శివుడే క్షేత్రపాలకుడు, అవును. రైట్? క్షేత్రపాలకుడు శివుడే, అక్కడ కూడా క్షేత్రపాలకుడు శివుడే, బృందావనంలో కూడా క్షేత్రపాలకుడు శివుడే, ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు శివుడే, రైట్? కాకపోతే ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడు శివుడు ఒకటే అని మనం తెలుసుకొని శివుడిని పూజిస్తే పర్వాలేదు. కృష్ణుడి యొక్క గుణావతారమే శివుడు. శివుడు కృష్ణ భగవానుడి యొక్క భక్తుడని మీరు పూజిస్తే వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఎప్పుడైతే మనము శివుడు దేవాది దేవుడు, కృష్ణుడితో ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ధోరణితో పూజ చేశామో అక్కడ మనం కృష్ణుడి ఎడల అపరాధము చేసినట్టు అవుతాం. అలా చేయడం అనేది మనం అపరాధానికి గురి అవుతామంట. ఎవరి పట్ల అపరాధము? కృష్ణుడి పట్ల అపరాధము. ఎప్పుడైతే గనక మనము శివుడు వేరే, శివుడు కృష్ణుడికి సంబంధం లేదు, శివుడు వేరే, శివుడు గొప్ప, శివుడు వేరే అని అన్నారు అనుకోండి, శివుడు వేరే, కృష్ణుడితో సంబంధం లేదు, సంబంధం కట్ చేశారనుకోండి, అది అపరాధం. అలా చెయ్యవద్దు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. ఇది శివకేశవ అభేదం అంటే ఇలా అర్థం చేసుకోవాలి. శివకేశవ అభేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పాలు పెరుగుతో అర్థం చేసుకోవాలి. పాలకి పెరుగుకి కనెక్షన్ లేదని చెప్పడానికి వీల్లేదు, పెరుగు పాల నుంచే వచ్చింది, రైట్? అలాగే మనం అర్థం చేసుకోవాలి. లేదు పెరుగు వేరే పాలు వేరే అని చెప్పారనుకోండి, అది అపరాధం. ఓకే, అర్థమవుతుందా మీకు? ప్రభుజీ Yes, ప్రభు, అర్థమవుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది హరిహర మూర్తి అంటే హరిహర యొక్క అభేదం అంటే కృష్ణుడి యొక్క శివుడి యొక్క అభేదం. ఇది చాలా గొప్ప తత్వం. మనం అంత ఈజీగా అర్థం చేసుకునేది, అంత ఈజీగా మనకి ఎక్కేది కాదు. అది చాలా గొప్ప అభేదము. శివుడు అసలు వైష్ణవానాం యథాశంభు అంటే అందరు వైష్ణవులలో చాలా గొప్ప వైష్ణవుడు శివుడు. ఇంకా మనము మొన్ననే చెప్పుకున్నాం 12 మహాజనులు చెప్పుకున్నాం. 12 మహాజనులలో మనం ఏం చెప్పుకున్నాము? ఒకటి స్వయంభూ నారద శంభు. స్వయంభూ నారద శంభు. సదాశివుడు 12 మహాజనులలో ఒకడు. అంటే కృష్ణ భగవానుడి గురించి 12 మందికి తెలుసు. ఎవరికి తెలుసు? పరమశివుడికి తెలుసు. ఒకసారి నేను మీకు చెప్పాను ఏంటంటే ఒకసారి శివుడు ఈ మాట అన్నాడు అనమాట, ఈ శ్లోకాన్ని అన్నాడు. భాగవతం గురించి ఈ విధంగా చెప్పాడు శివుడు. ఏమన్నాడు తెలుసా? అహం వేత్తి శుకౌ వేత్తి, అహం వేత్తి శుకౌ వేత్తి, వ్యాసో వేత్తి నవేత్తివా, భాగవతం భక్త్యా గ్రాహ్య న బుద్ధ్యా నటీకయా. అంటే భాగవతం గురించి చెప్తూ శివుడు ఏమన్నాడంటే, నాకు తెలుసు భాగవతం, శుకుడికి తెలుసు భాగవతం, వ్యాసుడికి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా కూడా ఉండవచ్చు. వ్యాసో వేత్తి నవేత్తివా. భాగవతాన్ని ఎలా గ్రహించాలి? భక్త్యా భాగవతం గ్రాహ్యం. భాగవతాన్ని భక్తితో గ్రహించాలి అని శివుడు చెప్తున్నాడు. భక్తితో గ్రహించండి భాగవతాన్ని. నబుద్ధ్యా, బుద్ధితోటి మీకు అర్థం కాదు భాగవతం. బుద్ధితో ఆలోచించడానికి ప్రయత్నం చేయకండి. నా టీకయా, అదేదో టీకాలు చదివేసుకొని మన బుద్ధితోటి తర్కంతో అర్థం చేసుకునేది కాదు. భాగవతాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. భాగవతాన్ని యాక్చువల్గా చెప్పాలంటే నేను మీకు చెప్పాను, శివుడు పార్వతీదేవికి ఒకరోజు ఉపదేశం ఇస్తాడు భాగవతాన్ని. అర్థమైందా మీకు? అప్పుడు ఒక చిలక వస్తుంది. ఆ చిలక పార్వతీదేవి పంచమ అధ్యాయం వచ్చేసరికి పడుకుండిపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా సృష్టి గురించి కొద్దిగా హెవీగా ఉంటుంది టాపిక్. పార్వతీదేవి పడుకుండిపోతుంది. పడుకున్నప్పుడు ఈ చిలక వింటూ ఊకొడుతూ ఉంటుంది. అయితే అప్పుడు పరమశివుడు తెలుసుకుంటాడు అనమాట చిలక వినేసిందని. ఎందుకంటే ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళు అమరులు అయిపోతారు, వాళ్ళకి ఇంకా చావు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. భాగవతం విన్న వాళ్ళకి చాలా పుణ్యం అనమాట. ఆ భాగవతం విన్న వాళ్ళు ఇంకా మోక్షమే, నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. కాబట్టి దీన్ని చంపడానికి శివుడు వెంటపడితే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వ్యాసుడి భార్య యొక్క నోట్లోకి వెళ్ళిపోయి గర్భంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు చంపడానికి వస్తే వ్యాసుడు ఆపుతాడు అనమాట.
ఇతను చాలా మీ దగ్గర ఇప్పుడు భాగవతం విన్నాడు, ఇప్పుడు ప్రపంచానికి భాగవతాన్ని అందించాలి శుకుడు. అప్పుడు 16 సంవత్సరాల తర్వాత అతను బయటికి వచ్చాడు శుకుడు కింద. ఇప్పుడు మనం ఆ భాగవతాన్ని వింటున్నాం. ఇది భాగవతం. కాబట్టి భాగవతాన్ని మనము వేదాంత సూత్రాల యొక్క సారం. వేదాలు ఒక చెట్టు అయితే వేదాలకు పండినటువంటి పండు భాగవతం. వేదాలు అనేది ఒక ఆవు అయితే ఆ ఆవు నుంచి వచ్చినటువంటి పాలు భాగవతం. వేదాలు పాలైతే పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి భాగవతం. వేదాలు సపోజ్ షుగర్ కేన్ అయితే, చెరుకు గడ్డలైతే భాగవతము చక్కెర తీసుకొని నోట్లో వేస్తే చిన్న బాబు కూడా తింటాడు. ఇప్పుడు మా ఇంట్లో మా చిన్న బాబు ఉన్నాడు, వాడికి నేను చెరుకు గడ్డ ఇచ్చాను అనుకోండి, తినివాని తింటాడా? ప్రభుజీ 7 నెలలు చెరుకు గడ్డ ఇచ్చి తినమంటే తినలేడు. ఎలా పళ్ళు కూడా లేవు. ఓకే, చక్కెర ఇచ్చారు అనుకోండి తినేస్తారు. చక్కెర తినేస్తారు. ఇప్పుడు మన స్టేజ్ కూడా అదే. మనకి వేదాలు ఇవన్నీ అర్థమయ్యే స్టేజ్లో మనం లేవు. అవి చెరుకుగడ్డలు లాంటివి. మనం ఇప్పుడు అవి నవిలి తినే మనకి ఇది లేదు, కెపాసిటీ లేదు. భాగవతం చక్కెర నోట్లో వేసుకొని చప్పరిస్తే అయిపోయి అంతవరకు. అందుకనే మనం భాగవతాన్ని ఇంకా డిబేట్ చేయకుండా యాక్సెప్ట్ చేసేస్తే బెస్ట్. పరమశ్రేయస్సు కృష్ణుడిని పూజించడం అనేది పరమశ్రేయస్సు. ఇంకా డిబేట్ చేయకుండా యాక్సెప్ట్ చేసేద్దాం. ఇంకా అందుకనే మనం ముందుకి అదేదో మనం పళ్ళు లేకుండా చెరుకుగడ్డని కొరికినట్టు అవుతుంది మనం డిబేట్ చేస్తే. అది కరెక్ట్ కాదు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. పార్వతీదేవికి చెప్పినందువల్ల శుకుడు విని సుఖదేవ గోస్వామి అన్నిటికీ కూడా కృష్ణుడితో సంబంధం ఉంది. కృష్ణుడితో సంబంధం లేనటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ ఒక కథ కానీ వచ్చిందంటే అది మాయ అని చెప్తున్నాడు కృష్ణుడు. ఏది చతుశ్లోకి భాగవతంలో. అందుకోసం మనకి ఈ జ్ఞానం అనేది మనకు తెలియట్లేదు. ఈ జ్ఞానం ఎందుకు అందరికీ విస్తారంగా భాగవతాన్ని ప్రచారం చేయాలి. ఈ భాగవతాన్ని ఓకే, ఎందుకంటే అజ్ఞానం ఎక్కువ అయిపోయింది. మన సొసైటీలో అజ్ఞానం ఎక్కువ, జ్ఞానం తక్కువ ఉంది. ఈ అజ్ఞానాన్ని మనం భాగవతంతో తీసేయాలి. అజ్ఞానం అనేటువంటి చీకటిని ఈ భాగవతం అనేటువంటి సూర్యుడితోటి తీయాలి. అజ్ఞానాన్ని అంటే భౌతిక జ్ఞానం ఎక్కువగా ఉంది ప్రభుజీ, ఆధ్యాత్మిక జ్ఞానం కంటే. భౌతిక జ్ఞానం కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం పేరుతోటి జనాలు చేసేటువంటి భౌతిక విషయాలు కూడా ఎక్కువైపోయినాయి. చేసేది భౌతికమైనటువంటి పని కానీ ఆధ్యాత్మికం అనుకుంటారు. ఇది వచ్చినటువంటి గొడవ కలియుగంలో జనాలకు. ఇప్పుడు మనం ఏదైనా వ్రతం చేసామనుకోండి, అది ఆధ్యాత్మికం అని వెంటనే మీరు చెప్పలేరు. ఎప్పుడు ఆధ్యాత్మికం అవుతున్నది? మీరు ఎటువంటి కామము ఎటువంటి కోరిక లేకుండా కృష్ణుడి కోసం చేసి కృష్ణుడికే అర్పిస్తే ఆ ఫలితాన్ని అది ఆధ్యాత్మికం అవుతుంది. అంతేగాని నేను వెళ్ళి ఆరాధన చేసేసి ఓకే నేను పూజలు అన్నీ చేసేసి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి నేనేముంది టెంపుల్కి వెళ్ళా ఇది ఆధ్యాత్మికం అంటే అది అజ్ఞానం. అంటే సంపూర్ణ జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు, తప్పదు. అర్థమైందా మీకు? ఎందుకంటే కృష్ణుడు చెప్పేస్తున్నాడు భగవద్గీతలో ఏంటంటే ఎవరైతే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కర్మకాండలు చేస్తుంటారు. ఏంటి స్వాహ 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 చేసి వాళ్ళు అంటారంట వేదవాదరత పార్త నాణ్యత స్థితి వాదిన అంటారట. ఓ దీన్ని మించింది ఏం లేదని. మేము ఏంటి యజ్ఞాలు చేస్తున్నాము, హోమం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, మమ్మల్ని మించిన మంత్ర పండితులు ఎవరు లేరు, ఇది మించింది లేదంటారంట. వాళ్ళు మూర్ఖులు అంటున్నాడు కృష్ణుడు వాళ్ళని మూర్ఖులని ఓపెన్ గా చెప్తున్నాడు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, వేదాలలో తెలుసుకోదగినటువంటి వాడిని నేను మాత్రమే అని చెప్తున్నాడు కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, అంత క్లారిటీగా చెప్పేస్తున్నాడు. అహం ఆదిర్హి దేవానాం, దేవతలకు ఆదిని నేనే, దేవతలను పూజించేవాళ్ళు అల్పమేధస అని కృష్ణుడు అంటున్నాడు. అంటే మేధస్సు పెద్దగా ఎదగల ఇంకా, అంటే ఫుల్గా బ్రెయిన్ కెపాసిటీ ఇంకా కంప్లీట్ ఓపెన్ అవ్వలేదని కృష్ణుడి మాట. అది భగవద్గీత నన్నే పూజించండి అని కంక్లూజన్ చెప్తున్నాడు భగవద్గీతలో. అదే భాగవతంలో కూడా వచ్చింది.
కంక్లూజన్ ఏంటంటే మనకి శ్రేయస్సు కావాలంటే మన పరమమైనటువంటి శ్రేయస్సు మనం ఆత్మలము. నేను శరీరాన్ని కాదు ఆత్మని. నా పరమ గతి, నా పరమ ఆశ్రయము పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడు, ముకుందుడు, భగవంతుడి యొక్క ప్రేమ. ఇంతే, ఇంతవరకే మనం పట్టుకొని ఉంటే చాలు. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామాలు. బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది, చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. మామూలు కాదు ప్రభుజీ, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ అసలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ప్రభుజీ 4 days నుంచి నా మైండ్ లో ఇదే ప్రభుజీ, ఈ అసలు ఈ శివ కేసులు దాని గురించి. మా అబ్బాయి ఏమన్నా, అమ్మ హరే కృష్ణ తప్పనిచ్చి అసలు నువ్వు రెండో పదాన్ని రావట్లేదమ్మా, ఇంకా పరమశివుని మర్చిపోయావా పూర్తిగా అనేసని కొంచెం చిరాగ్గా అన్నాడు ప్రభు. కృష్ణుడిని పూజిస్తే శివుడు కూడా మెచ్చుతాడు. వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుడు. ఏంటి స్వామి అసలు మీ ఇద్దరు ఒకటే కదా, ఎందుకు ఇలా అసలు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది నాకు, దీనికి క్లారిటీ ఎట్లా అనుకుంటున్నా ప్రభుజీ. ఈ రోజు నాకు అసలుకి పరిపూర్ణంగా క్లారిటీ వచ్చేసింది ప్రభుజీ, చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. అంటే భౌతిక జగత్తుకు ఆది దంపతులు ఈ శివ పార్వతులు ప్రభుజీ. యోగం మహామాయన్న యోగమైన భౌతిక జగత్తులో అంతా కూడా మహామాయ కదా ప్రభు. మహామాయ భౌతిక జగత్తుని ఈ విధంగా పరిపాలిస్తున్నారు. శివ పార్వతులు ఇద్దరు కూడా భౌతిక జగత్తుని మనకి ఇద్దరు పాలిస్తున్నారు. అది హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, అమ్మవారిని లలిత పరాశక్తిని మామూలుగా మణిద్వీపము అవన్నీ చెప్తారు కదా ప్రభుజీ, అవును, అది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? ఆ లలిత పరాశక్తి ఇవన్నీ ఏంటంటే, లలిత సపోజ్ మణిద్వీప వర్ణన అవన్నీ కూడా ఏంటంటే సాత్వికమైనటువంటి పురాణాలు కావు. బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? లలిత సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. ఓకే, ఆ సాత్విక పురాణం కాదు. ఏ నాలెడ్జ్ అయితే భగవద్గీతకి విరుద్ధంగా ఉంటుందో ఆ నాలెడ్జ్ని రిజెక్ట్ చేయాలి. మనం ఆ నాలెడ్జ్ని మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ నాలెడ్జ్ అయితే వేదాలతోటి కనెక్షన్లో ఉంటుందో అది వరకే మనం తీసుకుంటాం. ఏదైతే వేదాలకి విరుద్ధంగా ఉంటుందో ఆ నాలెడ్జ్ని మనం రిజెక్ట్ చేయాలి. ఎక్కడైతే ఇప్పుడు లలిత సహస్రనామంలో మనకి లలితాదేవి యొక్క పూజ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకి వ్యాస భగవానుడు అది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే, ఇప్పుడు లలిత అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల నేను చెప్పినట్టుగా లేడీస్కి వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి భౌతికమైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో దాని గురించి ఆ ఉద్దేశంతో ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే దేవతా ఆరాధన అనేది ఒక యజ్ఞం. అది దేవ రుణం అనే ఒక రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేవతల యొక్క నామాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనం ఎప్పుడు కూడా ఈ నామాలు కృష్ణ నామాలతోటి సమానము అనేటువంటి అపరాధం చేయకూడదు, ఎప్పుడు చెప్పకూడదు ఆ మాట. అది చాలా పెద్ద అపరాధం, నామాపరాధం. ఫస్ట్ నామాపరాధం, రెండో నామాపరాధం అనుకుంటా. అంటే కృష్ణుడి యొక్క నామాలను మించినటువంటి నామం ఏదైనా ఉంది అని మనం అన్నాం అంటే, లేకపోతే సమానంగా ఉందన్నా కూడా తప్పే అట. అది అపరాధం, నామ అపరాధం అవుతుంది. ఓకే, అది విషయం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రెండవ స్కందంలో చెప్పారు కదా ప్రభు, శివుడిని పూజిస్తే ఇది, అమ్మవారిని పూజిస్తే ఇది, ఇంద్రుడిని పూజిస్తే ఇది అని చెప్పనని అవును ఆ శ్లోకంలో చెప్పారు మీరు లాస్ట్ టైం. అవును, ఒక్కొక్క దేవతని పూజిస్తే మనకు ఒక్కటి వస్తుంది. అందం కావాలి అంటే గంధర్వుని పూజించాలి, గానం కావాలంటే గంధర్వుని పూజించాలని, అందం కావాలంటే, లేకపోతే అది ఉన్నాయి చాలా, కామ పటుత్వం కావాలంటే అప్సరసలని, లేకపోతే మంచి భార్య కావాలంటే అప్సరసలని, లేకపోతే మనకి చదువు కావాలంటే వీళ్ళని, మనం ఒక మంచి యుద్ధానికి వెళ్ళే వీరత్వం కావాలంటే ఒకళ్ళని, దాంపత్య జీవితం బాగుండాలంటే ఉమాదేవిని, అలా మొత్తం అంతా వస్తుంది అన్ని దేవతలు. చివరికి లాస్ట్కి ఏం చెప్తారంటే, కానీ మీకు ఆధ్యాత్మిక జీవితం కావాలంటే, మీకు ఎటర్నల్ లైఫ్ అంటే నిత్యమైనటువంటి జీవితం, శాశ్వతమైనటువంటి ఆనందం. నేను చెప్తా, ఆనందేర్ సీమా నాయ్ అంటే హద్దు లేనటువంటి ఆనందం కావాలంటే, హద్దు లేని ఆనందం కావాలంటే కృష్ణుడిని పూజించాలి. కృష్ణ ప్రేమ కావాలంటే కృష్ణుడిని పూజించాలి. రాధాకృష్ణుల యొక్క సేవ కావాలి అంటే కృష్ణుడిని పూజించాలి. రాధాకృష్ణుల సేవ చేస్తే మీకేమి రాదు. మీకేమి రాదంటే భౌతికమైనటువంటి విషయాలు రావు. ఇందాక మనం పాట పాడుకున్నాం, రాధాకృష్ణ ప్రాణమూర యుగల కిషోర.
అసలు ఆ రాధాకృష్ణుల యొక్క సేవనే అదే మనకు ఒక వరం. అదే ఒక వరం. మనం రాధాకృష్ణుల్ని సేవించగలుగుతున్నాం అంటే దాన్ని మించింది ఇంకేముంది? రాధాకృష్ణుల సేవ చేయడం వల్ల నాకు ఇది వస్తుంది కాదు, నాకు రాధాకృష్ణుల సేవ కావాలి. ఇది మనం కోరుకుంటున్నాం. మనం ఏం చెప్తున్నాం తులసీదేవితోటి? తులసి కృష్ణ ప్రేయసి నమో నమః, రాధాకృష్ణ సేవ పావో ఏయి అభిలాషి. రాధాకృష్ణుల సేవని నాకు ఇప్పించమ్మా తులసీదేవి అని. అంతే. మనం ఇది మాత్రమే కోరుకుంటున్నాం. మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి రహేతుకిత్వై. ఎన్ని జన్మలైనా పర్వాలేదు, మాకు కావాల్సింది భక్తుల సాంగత్యము, రాధాకృష్ణుల యొక్క సేవ. అంతే. అంటే ప్రభుజీ మనం ఒకలాగా అనుకోవచ్చా? చెప్పండి. అంటే మనం భగవంతుని యొక్క అంశలము, అంటే మన సహజ స్థితి భగవంతుని యొక్క అంశలము కాబట్టి మనం మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అనేది, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి మనం వచ్చేసరికి అమ్మ మన ఇంటికి వచ్చేసామన్న భావం ఉంటుంది. అదే విధంగా మన సహజ స్థితిని మనం తెలుసుకున్నామంటే మన ఇల్లు గోలోక బృందావనం అని తెలుస్తుంది కదా ప్రభుజీ. అవును. మనం సహజ స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో మనకి కోరికలు అనేవి ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అన్న భావం ఉంది అంటే ఇప్పుడు పూర్తిగా మనం వైరాగ్యం. అంటే మనం ఒరిజినల్ స్టేట్కి వచ్చేసాం అనమాట. మనం ఏదైతే ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉందో, అంటే ఆత్మస్థరానికి వచ్చినప్పుడు, ఆత్మ పరమాత్మ యొక్క అంశలైనప్పుడు, మనం పరమాత్మ సేవ చేస్తున్నప్పుడు, రాధాకృష్ణుల సేవ చేస్తున్నామంటే ఇంకా వేరే ఇంకా కోరిక అనేది ఉండదు, మనసులో ఉండదు. కోరిక ఓన్లీ ఆధ్యాత్మిక కోరికలు ఉంటాయి. నాకు కృష్ణుడిని ఇలా సేవించాలని, అలా ప్రభుజీ సేవించాలి. అలా ప్రభుజీ మనము పూజిస్తున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ అవసరాలు అంటే అంత హై స్టాండర్డ్ కాదు కదా ప్రభుజీ. మేమైతే ప్రజెంట్ అట్లా అనుకోకూడదు. కృష్ణుడు అలా అని చూస్తున్నట్టయితే దానికి కూడా భాగవత సమాధానం ఏం చెప్తుందంటే, అకామో సర్వకామోవా మోక్షకామో విచారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సరే, మీకు ఎటువంటి కోరికలు లేవా? కృష్ణుడిని పూజించండి. మీకు చాలా కోరికలు ఉన్నాయా? సర్వకామోవా, అకామో అంటే కామం లేదు, అసలు కోరిక లేదు, సరే మీరు కృష్ణుడిని పూజించండి. సర్వకామోవా, మీకు చాలా కోరికలు ఉన్నాయా? కృష్ణుడినే పూజించండి అని. ఎందుకో తెలుసా? ధ్రువ మహారాజుకి పాపం కోరికలు ఉన్నాయి. ఏంటా కోరిక? నాకు పెద్ద పదవి కావాలి. ఏంటంటే ఆయనకి ఒక పెద్ద రాజు అవ్వాలని కోరుకున్నాడు. ఏం రాజు అవ్వాలని కోరుకున్నాడు? దేనికి రాజు అవ్వాలని కోరుకున్నాడు? వాళ్ళ తాతగారి కన్నా గొప్ప రాజ్యం కావాలని. స్వయంభువ మనువు కన్నా గొప్ప రాజ్యం నాకు కావాలని కోరుకున్నాడు. ఆ తాతగారి కన్నా గొప్ప రాజ్యం కావాలని. అయితే భగవంతుడు ఏమిచ్చాడు అతనికి? మొత్తానికి ఒక ధ్రువలోకాన్ని ఇచ్చారు ప్రభుజీ. ధ్రువలోకాన్ని ఇచ్చాడు. ధ్రువలోకాన్ని ఇచ్చి అక్కడ ధ్రువలోక మహాత్మ్యంలో చెప్తారన్నమాట. విష్ణుమూర్తి చెప్తాడు అక్కడ మాట ఏమంటారంటే, అందరూ చూసుకోండి, నన్ను పూజిస్తే ఏమొస్తుందో అందరూ చూసుకోండి, ఇదే ప్రూఫ్ అని. మీకు ప్రూఫ్ కావాలి అంటే కృష్ణుని పూజిస్తే ఏమొస్తుందని ధ్రువలోకాన్ని ఒకసారి చూడండి. ధ్రువలోకాన్ని మించింది ఏదైనా ఉందా దానిపైన? దానికన్నా గొప్పది ఇంకేదైనా ఉందా? సో మీకు అన్ని కోరికలు ఉన్నా కూడా కృష్ణుడినే పూజించాలి, కృష్ణుడు ఇస్తాడు. అందుకని అతని పేరు వరదరాజ. వరదరాజ అంటే వరాలు ఇవ్వడంలో రాజు. ఏదైనా ఇవ్వగలడు కృష్ణుడు. కానీ మనకి మన వివేకం బట్టి మనం అడుగుతాం, మన స్టేజ్ బట్టి మనం కృష్ణుడిని అడుగుతాం. అదే ధ్రువ మహారాజు ఏదో అడగాలని వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. ఒకసారి విష్ణుమూర్తిని చూడగానే అసలు అంత చూసి మర్చిపోలేదు, గుర్తుంది. ఆయన ఏమన్నా అంటే, చీ రాళ్ళు రప్పల కోసం నేను అడుగుతానా అని. ఇలాంటి రత్నం దొరికినప్పుడు, నీలాంటి రత్నమే దొరికినప్పుడు అసలు నీ భక్తుల సేవ నాకు ఏమొద్దు అసలు. నాకేమొద్దు, అంత వద్దు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నాకు కేవలం నీ భక్తుల యొక్క సాంగత్యంలో నేను నీ కథలు వింటూ ఉండాలి జన్మలు అంతే, నాకు నీ భక్తుల సాంగత్యం కావాలన్నాడు ధ్రువుడు చివరికి. విష్ణుమూర్తి గ్రహించి ఆయన అన్నాడు, సరే నువ్వు కోరికతో వచ్చావు, కోరికతో వచ్చిన వాడి కోరికను తీర్చాలి. ఒక పెద్దవాడి దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం ఏదో పని మీద వెళ్ళాం, ఆ పని అవ్వకుండా వెనక్కి వస్తే అది బ్యాడ్ నేమ్ కదా, ఎమ్మెల్యేకి ఏమైనా ఎంపీకి కానీ కదా, పెద్ద ఆయనకి బ్యాడ్ నేమ్. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి కోరికతో వచ్చాడు, మరి కోరిక తీర్చకుండా వదిలిపెట్టాడు. మళ్ళీ విష్ణుమూర్తి కోరిక తీర్చే వదిలిపెడతాడు, కానీ అది మనకి రివర్స్ కొడుతుంది. అప్పుడు మనం ఫీల్ అవుతాం, ఎందుకు అడిగాను, అనవసరంగా టైం వేస్ట్ చేశాను, ఎంత మూర్ఖుడిని నేను. అలాంటి భావన వస్తుంది చివరికి. ఖచ్చితంగా కోరికను తీరుస్తాడు కృష్ణ భగవాన్.
ఉమ్, అదొక మంచి శ్లోకం గుర్తురావట్లేదు నాకు. అన్నమయ్య శ్లోకం కూడా ఉంది. మనం కోరుకున్నటువంటి వరాలన్నీ తీర్చేటువంటి భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్. అన్నీ తీర్చగలడు, అన్ని కోరికల్ని తీర్చగలడు. మన భౌతికమైనటువంటి కోరికల్ని ఈజీగా తీర్చగలడు. మనం భౌతికంగా కూడా చాలా గొప్పగా ఉండవచ్చు, తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా వెళ్ళచ్చు. కాకపోతే గ్రాడ్యువల్గా అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, అలా కూడా చేయొచ్చు త్రూల్లాగా. కొండలలో నెలకొన్న ప్రభు, ఏమండి? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గూపెడివాడు. కొండలంత వరములు ఇవ్వగలడు. కోరుకున్న వాళ్ళకి కొండలంత వరాలు ఇవ్వగలడు భగవంతుడు. ఎందుకు వెళ్ళడం? మనకి ఏ కోరిక ఉన్నా అకామో సర్వకామోవా మోక్షకామో విశారది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని. ఇప్పుడు ఒక భార్యకి ఏదైనా కావాలంటే భర్త దగ్గరికి వెళ్తే ఇవ్వగలడు, తండ్రి దగ్గరికి వెళ్తే కూడా ఇవ్వగలడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే బెటర్? భర్త దగ్గరికి వెళ్తేనే బెటర్. అలాగే మనందరికీ భర్త భగవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని కోరుకుంటేనే అదే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సీతాదేవి, హనుమంతుడు వచ్చాడు, హనుమంతుడు వచ్చి చెప్తాడు నేను తీసుకెళ్ళిపోతాను ఇప్పుడే. సీతాదేవి ఏం చెప్పింది చెప్పండి? రాముల వారు రావాలి అని చెప్పండి. రాముల వారు రావాలి, ఆయనే తీసుకెళ్ళాలి. ఆయన తీసుకెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఆయన స్టేటస్ కి కరెక్ట్ గా ఉంటుంది. ఆయనే తీసుకెళ్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. లేకపోతే ఎవరో వచ్చి ఎవరో తీసుకెళ్ళిపోయారంటే బాగుండదు. అలాగే మనం కూడా ఏది ఇచ్చినా భగవంతుడి ఇస్తేనే బాగుంటుంది. మనం భగవంతుడి పట్ల, మనం భగవంతుడి దగ్గర మనం డిపెండ్ అయి ఉండాలి. భగవంతుడు అన్నీ ఇవ్వగలడు. కొండలంత వరములు ఇవ్వగలడు, వరదరాజు. భగవంతుడు కోరుకుంటే ధ్రువలోకాన్ని కూడా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు. అలాగే మనం రాజసూయ యజ్ఞాన్ని ఎందుకు చేశాడు యుధిష్ఠిర మహారాజు? రాజసూయ యజ్ఞాన్ని ఎందుకు చేశాడంటే యుధిష్ఠిర మహారాజు ప్రపంచానికి చాటి చెప్పడానికి కృష్ణ భక్తుడు ఎంత గొప్పవాడు అవుతాడో చూడండి అని. ఓకే, ఎందుకు? రాజసూయ యజ్ఞం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు తెలుసా ఎవరైనా ఉన్నవాళ్ళు? ఎవ్వరు లేరు. తెలుసా? మీకు తెలిసిన ఏదైనా ఒక పురాణంలో రాజసూయ యజ్ఞం ఎవరో చేశారని చెప్పండి. అశ్వమేధ యజ్ఞం కన్నా గొప్ప యజ్ఞం అది రాజసూయ యజ్ఞం అనేది. 1000 అశ్వమేధ యజ్ఞాల కన్నా గొప్పది ఒక రాజసూయ యజ్ఞం. అదంత గొప్పది రాజసూయ యజ్ఞం చేయడం అనేది, సామాన్యమైన విషయం కాదు. రామాయణంలో రాముడు కూడా చేస్తామని అంటే తమ్ముళ్ళందరూ వద్దని చెప్తారు. ఇప్పుడు ఆ రాజసూయ యజ్ఞం చేయడం వల్ల ఇక్కడ రాజులతోటి మనకి శత్రుత్వం ఏర్పడుతుంది, ఇప్పుడు అవసరం లేదు అది. సరే వదిలేనంట రాముడు. బాగా చెప్పారు, కరెక్ట్గా. రాజసూయ యజ్ఞం అవసరం లేదు, అశ్వమేధ యజ్ఞాలు మాత్రం చేస్తారు. అలాంటిది మన ధృతరాష్ట్రుడు, సార్ యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞాన్ని చేస్తాడు. ఎందుకు అంటే ప్రపంచానికి చాటి చెప్పడానికి కృష్ణ భక్తుడు ఎంత గొప్పవాడు అవ్వగలడు అని. అంటే చక్రవర్తి యుధిష్ఠిర మహారాజు చక్రవర్తి అవ్వగలడు, అవుతారు కూడా. కృష్ణ భక్తుడు ఏదైనా సంపాదించగలరు, కానీ దాని వెనకాల కోరుకోరు భక్తులు. అది విషయం, అది చెప్పడానికి ప్రయత్నిస్తాం. దాన్ని కోరుకోరు వాళ్ళు, కానీ వద్దన్నా ఇస్తాడు కృష్ణుడు అవసరం అనిపిస్తే. అదే నేను చెప్పేది, అవసరం అనిపిస్తే ఇస్తాడు. డాక్టర్ లాగా. ఇప్పుడు 2 పేషెంట్లు పడుకొని ఉన్నారు. ఒక పేషెంట్ ఏమో సన్నగా ఉన్నాడు, ఒక పేషెంట్ లావుగా ఉన్నాడు. లావుగా ఉండేవాడికి డాక్టర్ వెళ్ళి ఏం తినద్దని చెప్తాడు, సన్నగా ఉండేవాడికి డాక్టర్ వెళ్ళి బాగా తిను అని చెప్తాడు. అయితే డాక్టర్ ఏంటి అన్యాయం చేస్తున్నాడా చెప్పండి? అన్యాయం అది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నారు ప్రభు. అది కృష్ణుడికి తెలుసు మనకేం కావాలి. మనం అందుకని కృష్ణుడిని ఎలా పూజించాలంటే, కృష్ణ నువ్వు పరమాత్మవి, నీకు అంతా తెలుసు, నా ప్రాబ్లం నీకు తెలుసు, నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కరెక్ట్గా అనిపిస్తే నాకు ఇవ్వు అని కోరుకోవాలి. ఇప్పుడు నా హెల్త్ రిపేర్ అయితే కరెక్ట్ అని మీకు అనిపిస్తే చేయండి, లేకపోతే పర్వాలేదు. లేకపోతే నాకు ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేస్తే మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి, లేకపోతే పర్వాలేదు. ఈ విధంగా మనం కోరుకోవాలి కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎక్కడ కష్టం ఇవ్వాలి, ఎక్కడ సుఖం ఇవ్వాలని కృష్ణుడికి తెలుసు. కృష్ణుడే స్వయంగా చేస్తుంటాడు అన్ని. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందినటువంటి భక్తులకి ఎవరి డాక్టర్కి తెలుసు లావుగా ఉండేవాడికి డైటింగ్ ఇవ్వాలి, సన్నగా ఉండేవాడికి ఫుడ్ ఇవ్వాలని.
సో వాడికి ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి లావుగా ఉన్న వాళ్ళు బాధపడితే అది ఏంటంటే మనకు తెలియనటువంటిది జడ్జి చేశాడు డాక్టర్. లేదు నేను డాక్టర్ మాట విని నేను వేరే డాక్టర్ కన్సల్ట్ చేస్తానని చెప్పి మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది? మనం ఫోర్స్గా వెళ్ళాం అనుకోండి, లేదు నాకు ఈ డాక్టర్ నచ్చలా, అతనికేమో తినమంటాడు, నన్ను తినద్దంటాడా, నాకు వేరే డాక్టర్ కావాలి. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఫీజు తీసుకుంటాడు, సరే ఫీజు ఇచ్చాడు కదా అని తీసుకుంటాడు ఫీజు, మనమేమో ఫీజు ఇస్తాం. డాక్టర్ గారు నాకు తినచ్చా 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 అని 3 సార్లు అంటాం. అని ఆలోచించి సరే తినే అంటాడు. తర్వాత మన పరిస్థితి ఏంటి? అర్థమైందా మీకు నేను చెప్పే విషయం? హరే కృష్ణ. కాబట్టి కృష్ణుడికి వదిలేయాలి. కృష్ణుడికి ఎక్కువ తెలుసు మనకన్నా. జస్ట్ మన మన ప్రాబ్లమ్ని మనం కృష్ణుడి ముందు ప్రజెంట్ చేసి, కృష్ణ నీకు అన్నీ తెలుసు, నా మంచి చెడులు నీకు తెలుసు, నీకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి అని అడిగేసి ఇంక వదిలేసేయాలి. అంతే, అక్కడ శరణాగతి ఇంక వదిలేసేయాలి. ఇంక మనం వెంట పడకుండా కృష్ణుడు ఆ విధంగా చేయాలి. ఓకే, అదన్నా రావాలి ప్రభుజీ, అంత స్ట్రాంగ్ గా అట్లా వదిలేసే బుద్ధి. ప్రభుజీ రాజసూయ యజ్ఞం ఎవరు చేశారు ప్రభుజీ? యుధిష్ఠిర మహారాజు చేశాడు రాజసూయ యజ్ఞము. పాండవులు, మహాభారతం, రాజసూయ యజ్ఞం. ప్రభుజీ మరి ఆ రామచిలుక విన్నది శివ భగవానుడు చెప్తుంటే అని అన్నారుగా ప్రభుజీ భాగవతం గురించి. ఆ చిలుక ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి గర్భంలోకి వెళ్ళింది ప్రభుజీ? సత్యవతి అనుకుంటా కదండి, వ్యాస భగవానుడి పత్ని. సత్యవతినా? పేరు మర్చిపోయాను, సారీ. వ్యాస భగవానుడి వాడి పత్ని, సారీ, వ్యాస భగవానుడి పత్ని పేరు నాకు తెలియదు. వ్యాస భగవానుడి పత్ని, కరెక్ట్. క్లియర్ అయిందా మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఓకే, రైట్. సో హరే కృష్ణ, ఇక్కడ ఇంతటితో సెలవు, మనం ఇక్కడ స్టాప్ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అది స్ట్రాంగ్ గా ప్రభుజీ, అది కోరుకునే ఏదైనా చెప్పండి ప్రభుజీ. ఏంటండి? అదే కృష్ణాకి వదిలేసేదే, కృష్ణుడికి వదిలేయడమే అనేది అది శరణాగతి. అది మనం అంటే మన సోల్ అంత స్ట్రాంగ్ ఉండాలి కదా ప్రభుజీ. ఇది స్ట్రాంగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్ట్రాంగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కృష్ణుడు శరణాగతి పొందుతున్నాం కదా, వెళ్తాం కదా. పొందుతున్నాం. అవును, ఇప్పుడు ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రం వేస్తే ఉత్తరదేవి కృష్ణుడిని పిలిచిందిగా. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది, ద్రౌపది పిలిచిందిగా కృష్ణుడిని. ఆపద్బాంధవుడు కృష్ణుడు, దీనదయాళు కృష్ణుడు కాపాడతాడు. అయినా మనం అడిగినా కృష్ణుడు కాపాడట్లేదంటే కృష్ణుడికి ఇంకేదో ప్లాన్ ఉందా? ధర్మబద్ధమైన కోరికలు అయితే తీరుస్తారు ప్రభుజీ. అది కూడా కృష్ణుడు స్వరాట్, ఆయన ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ మనం ఒప్పుకోవాలి. ఓకే, ఒప్పుకుంటే మంచిది, మనకి మంచిది. మనం అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, కానీ ఫోర్స్ చేయలేరు కృష్ణుడిని. స్వరాట్ ఆయన, ఏదైనా చేయాలి. ఓకే, నాకు ఏది మంచో నీకు తెలిసి మీరు చేయండి అని చెప్పి వదిలేయాలి. ఓకే, వదిలేస్తే అసలు ఎలా సాల్వ్ చేశాడో మనకే అర్థం కాదు ప్రభుజీ. అది ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్. ఏ ప్రాబ్లం అయినా ఫైనల్ గా అల్టిమేట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు కృష్ణుడు. ఆయన చాలా ఇంటెలిజెంట్. కృష్ణుడు ఏ విధమైన ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలడు. అదే మహాభారతంలో ఉన్నదంతా అదే కదా, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడు కృష్ణుడు. నాకైతే ప్రత్యక్షంగా అనుభవం అయింది ప్రభుజీ. అసలు ఏమైతుందో తెలియదు, వదిలేసా. అసలు ఎలా సాల్వ్ అయిందో నాకే తెలియదు ప్రభుజీ. సాల్వ్ అవుతుంది. అలాగని మన ప్రయత్నం మనం విడిచిపెట్టకూడదు. మనం అలాగే ప్రహ్లాదుడి లాగా ఇమిటేట్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి, అలా చేయకండి. ఓకే, ప్రహ్లాదుడు చాలా మహాభక్తుడు, భాగవతుడు. మన ప్రయత్నం మనం చేయాలి. ఓకే, హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, మనం ఇప్పుడు భాగవతం వింటా అన్నాం కదా, మరి మనకి మరో జన్మ ఉండదు కదా ప్రభుజీ ఇంకా? అవునండి, భాగవతం వినే వాళ్ళకి ఇంకొక జన్మ అనేది ఉండదు. ప్రభుజీ నేనైతే అసలుకి భాగవతం వింటాను నా జన్మలో అని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభుజీ. నా చిన్న పిల్లప్పుడు కోరిక ఇది ప్రభుజీ. నాకు భగవద్గీత కాదు భాగవతం మీద ఉండేది. ట్యూషన్ నుంచి వస్తుంటే అక్కడ అందరు పెద్దవాళ్ళు చేరి ఒక అయ్యగారి దగ్గర చెప్పించుకునేవాళ్ళు ప్రభుజీ. అది నా మనసులో ఉండేది.
ఆ కథలు వింటే మంచిదంట, వినాలి వినాలి అని చిన్న పిల్ల అప్పుడు కోరిక ప్రభుజీ. నాకు అది ఎంత ఆనందం అంటే ప్రభుజీ, నాకు అసలు చెప్పలేను ప్రభుజీ, అంత ఆనందం ప్రభుజీ వింటుంటే. అదే నేను చెప్పే కదా, అది కూడా మీరు హద్దు చెప్తుంటే లేని ఆనందం. ఆనందేర్ సీమానాయ్, నిరానందే దూర హోయ్. నిరానందం అంటే దుఃఖం దూరం వెళ్ళిపోయింది, ఆనందానికి హద్దు లేదు. ఇంకా ఆనందానికి హద్దు లేదు. అదే భాగవతం, అదే కృష్ణతత్వం. ఆనందమయోభ్యాసాత్ సచ్చిదానంద విగ్రహ. ఓకే, హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మా చెప్పండి. మా మదర్ కి అంట దీక్ష ఇస్తారా ప్రభుజీ? ఆమె చాలా ఫీల్ అవుతుంది. ఆ రోజు అయిపోయింది క్లాస్ వచ్చిన తర్వాత. అచ్చా, ఇస్తామండి. ఎన్ని రౌండ్స్ మాతాజీకి? 4 రౌండ్స్ అంట ప్రభుజీ. 4 రౌండ్స్. సరే, నేను సపరేట్ గా నేను మాట్లాడతాను మాతాజీతో కాల్ చేయనా మాట్లాడి ప్రభుజీ? నాకు సపరేట్ కాల్ చేయండి, నేను సపరేట్ గా ఓత్ చెప్పిస్తాను. ఓకే, కొన్ని ఎక్సెప్షనల్ కేసు కదా మాతాజీ. ఓకే, నో ఓకే ప్రాబ్లం, ప్రభు. చెప్పిస్తాను. షూర్, అప్పటి తీసుకుంటాం. నుంచి ఫీల్ అవుతుంది ప్రభుజీ ఆ రోజు. నో ప్రాబ్లం, చెప్పిద్దాం. 4 సరే. రౌండ్సే కదా, నో ప్రాబ్లం, చెప్పిద్దాం సపరేట్ గా. ఓకే, హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. చక్కగా జపం హరే కృష్ణ చేయండి, ప్రభుజీ. భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకోండి, మంచిగా నామజపం మంచిగా చేయండి, ప్రేమతోటి నామజపాన్ని శ్రద్ధగా చేయండి. ఓకే, భగవంతుడి పాద హరే పద్మాల కృష్ణ ప్రభుజీ. ఆశ్రయాన్ని తీసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మధ్యలో